గారి మేము మీకు కొంత చింతిస్తున్నాం. ఆగాలి, మీరు ఆగాలి. దువ్వేనా ఇది మాది ఇప్పుడు మా టైం. దిస్ ఈజ్ అవర్ టైం. క్రమశిక్షణకు ప్రాణం పోస్తే, అంకిత భావానికి బీజం వేస్తే, నిబద్ధతకు నిలువుటద్దని చూపిస్తే, అలుపెరగని యోధుని పయనం, వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం, తీన్మార్ మల్లన్న జీవితం. తీన్మార్ మల్లన్నది ఇవాళ జన్మదినం. కొందరు వ్యక్తుల ద్వారా, కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. కొందరు వ్యక్తుల ద్వారా, కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. ఆ కోవలో ముందు వరుసలో ఉండేటువంటి మహోన్నత వ్యక్తిత్వం. ఎందుకంటే ప్రజల కోసమే ఆలోచించి, ప్రజల కోసమే పరితపించి, ప్రజలే తన జీవితంగా, ప్రజలే ఫైనల్గా, అంటే మొత్తం కూడా అసలు యాక్చువల్గా కుటుంబం వద్దు, కుటుంబం కాదు, ఫైనల్ ఆస్తులు బీస్తులు అన్నీ కూడా గవర్నమెంట్కి రాసిచ్చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు తీన్మార్ మల్లన్న. కాబట్టి అందుకనే మీరందరూ కూడా తెలంగాణ ప్రజలు, అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా ఆదరిస్తారు. కాబట్టి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇంకా అంటే చాలా ఉన్నది రాస్తే రాసిండు పెద్దగా. సామాజిక శాస్త్రవేత్త, సమాజ వ్యూహకర్త, అనగారిన వర్గాలకు ఆశా కిరణం, బడుగు జీవుల బతుకు చిత్రం, అవినీతి పరుల గుండెల్లో అగ్గుపిడుగు, విద్యార్థుల విల్లు నీవు, ఉద్యోగుల చిరు జల్లు నీవు, భయమెరుగని ధీరుడవు, సామాజిక విప్లవ వీరుడవు, బహుజనులకు బంధువుగా, బహుదూరపు బాటసారి, అలుపెరుగని కృషి నీది, ఎదురునేలి పైన విధి. ఇక్కడ పేద ఏది పిల్లల గుండెలకు ఆపరేషన్ చేసినటువంటి మహోన్నత వ్యక్తిత్వం నిజంగా. ఎందుకంటే చాలామంది ఓటర్ల గురించి, ఓట్లేసే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాకపోతే పిల్లల గురించి, ఇక్కడ పిల్లల చదువు గురించి, తర్వాత పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించినటువంటి నాయకుడు. కాబట్టి ఆ నాయకుడు 10 కాలాల పాటు, అంటే మనవాడైనందుకు మన తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి 10 కాలాల పాటు కలకాలలాడుతూ మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిద్ధగౌని సుదర్శన్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్గా నేను పుట్టింది ఈ రోజు అని చెప్పి చెప్తారు, కానీ ఏది వెనుకటి ఏముండే సరే, ఏదేమైనప్పటికీ ఈ రోజే నా జన్మదినం, నా కూతురు జన్మదినం కూడా షాకియా పటేల్ది. అలాగే నా మిత్రుడు నాగరాజన్న కూతురు స్నిగ్ధ గౌడ్ జన్మదినం కూడా ఇవాళే ఉంది. సో ఇట్లా చాలామంది జన్మదినాలు ఇవాళ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సో జన్మదినం అంటే ఏమీ లేదు, ప్రతి జన్మదినాన్ని సంతోషంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ వయసు పెరుగుతున్న మాట సంతోషమే, కానీ ఆయుసు తగ్గిపోతున్న విషయం మాత్రం కొద్దిగా అది ఎవరికి బహుశా తెలియదు. నా ఆత్మీయ మిత్రుడు రజనీ గారు వరంగల్ నుంచి కాలినడకన ఇక్కడ వరకు రావడం జరిగింది. బయట నుంచి కాలినడకన ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. రజనీ రాత్రి జన్మదిన సందర్భంగా కాజీపేట ప్రాంతంలో ఎవరైతే ఫుట్పాత్ల మీద పడుకున్నారో వాళ్ళందరికీ బ్లాంకెట్స్ డొనేట్ చేసి వాళ్ళందరిపైన కప్పి మెల్లగా అక్కడి నుంచి ఇంటికి పోయినా, ఇటు వచ్చినాం, ఇంటికి పోయి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే చాలామంది మిత్రులు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత ఆహార పంపిణీ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఒక మనిషిది పుట్టినరోజు. సాధారణంగా నేను సాధారణ మనిషిలాగా బ్రతికినుంటే నేను నా కూతురు ఒక చిన్న కేక్ కొనుక్కొచ్చుకొని కుటుంబం మధ్యలో చిన్న అట్లా చేసుకుంటుంటే మేము. వాస్తవానికి కూడా నాకు చాలా రోజుల క్రితం దాకా ఏది బర్త్డేలు తెలివాయి నాకు, అంటే చేసుకోవడం ఇట్లా చేయాలంటే తెలివాయి నాకు. వాస్తవానికి అది పెద్దగా నేను దృష్టి పెట్టకపోతుంటే దాని మీద, ఏంది ఇది అని లైట్ ఎవరైనా చెప్తే విజ్ చేస్తుండే, అంతవరకు ఉంటుండే. కానీ ఇక ఇటీవల కాలంలో మనం ప్రజలతో మమేకమైన తర్వాత ప్రజలు కానీ, మనం కానీ, ఫ్రెండ్స్ కానీ అందరి ఆదరాభిమానాలతోటి మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అనివార్యత ఒకటి ఏర్పడ్డది. సో ఏదేమైనప్పటికీ కూడా నా ఆత్మీయులు, టీం సభ్యులు అందరూ కూడా రాత్రిలు కష్టపడి ఫ్లెక్సీలు, కథ కార్ఖానా చాలా, అంటే వాళ్ళ అభిమానాన్ని వాళ్ళకు నా పైన ఉన్నటువంటి ప్రేమను చాటుకునే ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇవాళ పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి అందరికి కూడా మరొక నెల కరెక్ట్గా ఇదే రోజు కేసీఆర్ గారి పుట్టినరోజు ఉంటుంది.
ఫిబ్రవరి 17 17 తారీఖు ఫిబ్రవరి 17 ఆయనది, జనవరి 17 నాది. అంటే ఒక నెల రోజులు చిన్నోడు అంటే చిన్నోడు జర కానీ ఏదేమైనా కూడా ఆయన చాలా పెద్ద ఆయన పుట్టినరోజు కూడా ఎవరే రమన్ మరి తొందరగా కంప్లీట్ చేస్తే మరి న్యూస్లోకి పోదాం. ఇవే నావే దుకాణం అంటారు మళ్ళీ, లేకపోతే జనం దా రండి. ధన్యవాదాలు. షూ ఇప్పాలా? అరే నా కూతురు ఉంటే సంతోషపడేదేమో, ఆమెది కూడా ఈ రోజే. చాలా విశేషం ఇది. ఆమెని ఇప్పుడు నైట్ ఆమెను పడుకొని ఓకే. ఏదన్నా పాట లేకపోతే ఉండను వేద మంత్రాలు మా సుదర్శన్ మీ దాంట్లో కలుపుకోండి. అవసరం ఉన్నప్పుడు కొద్దిగా ఆడ మిస్ అవుతుంది కానీ కరెక్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ. ఈ దళ సభ్యులంతా ఇది వేరే బ్యాచ్ చెప్తారు ఒకసారి. ఎప్పుడు కనిపించారు నేను రాచకొండ రిటైర్డ్. ఓం అర్చత ప్రార్చత ప్రియమేదార్చత అర్చంద పుత్రక ఉదపురన్న దృష్టివర్చత అర్చత ప్రార్చత శ్రియం వర్ధిష్యమాణుష్యమాణుధ శోభమానం మశ్యతే ధాన్యం ధనమింద్రాయ సోమా సువర్ణకలశే దీర్ఘమాయుష్యుభం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వతో జయమంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే విద్మహే విష్ణుపత్ని యజమానస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య సహకుటుంబాన చెప్పండి. జనమ్మ నామ్ని భాగయ్య నామ్ని వెంకటేశ్వర నామధేస్య పావని నామ్ని శ్రీనివాస్ నామధేస్య స్వరూపా నామ్ని అనురాధా నామ్ని తర్వాత లక్ష్మీ నామ్ని సహకుటుంబం. అమ్మాయి ఇప్పుడు జన్మదినం అమ్మాయి పేరు శాక్యప్రియానాన్ని జన్మదినోత్సవం మీ పూర్తి చింతపండు నవీన్ కుమార్ నామధేస్య సహ కుటుంబానాం అస్య జన్మదినోత్సవ శుభ సమయే క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్య జన్మదినోత్సవ శుభ సమయే నిరంతరం దీర్ఘ ఆయుష్యాభివృద్ధ్యర్థం వేదాశీర్వచనం కరిష్యే తదంగ గణపతి ప్రార్థనం కరిష్యే. ఓం గణానాన్వా గణపతిగం మహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణపతినుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సంపూర్ణ ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఓం అశ్వదాయ చ గోదాయి ధనదాయి మహాధనే ధనన్మే జుషదాం దేవి సర్వకామార్థ సిద్ధయే. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తస్వాజా విగోరదం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ భువాస్మహే. ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసో ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్తుతే. వైనతేయ సోమం పిబ సోమం సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. న క్రోధో న చ మాత్సర్యం న లోభో న భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా.
वर्षन्तु ते विभावरदिवो अप्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषो पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं ॐ पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विजुषोऽग्निहोत्रं य उचैन एवं वेद यस्मिन् विन्यस्य भारं विजयिनि जगतां जङ्गमस्थावराणां लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभवत्यच्युदारान् विहारान् आरोग्यं भूतिमारिकृतमिद बहुना यद्यदा स्थापदं वः तत्तः सज्जः समस्तं दिशतु सपुरुषो दिव्यहेत्यक्षवर्ति उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहं सुदर्शन महाज्वाला कोटिसूर्यसमप्रभा अज्ञानान्धस्य मे देव विष्णोर्मार्गं प्रदर्शय मङ्गलं नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मङ्गलानां निवासाय यादाद्रीशाय मङ्गलं नित्याय निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मङ्गलं मङ्गलाशासनपरे मदाचार्य पुरोगमे सर्वैश्च पूर्वैः आचार्यैः सत्कृताय सुमङ्गलम् अस्य यजमानस्य स्वस्ति मंत्रार्थ सत्या सबला सन्ति भवन्तु महान्तो श्रीमन्तो न गृह्णन्तु अनयोः संकल्पित जन्मदिनोत्सव शुभ समये अस्य यजमानस्य श्री यादगिरि लक्ष्मी नृसिंहस्वामी परिपूर्ण अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु अस्य यजमानस्य जन्मदिनोत्सव शुभ समये मनोवांछा फल सिद्धिरस्तु अस्य यजमानस्य जन्मदिनोत्सव शुभ समये अखंड आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु अस्य यजमानस्य जन्मदिनोत्सव शुभ समये सकल देवता अनुग्रह प्रसादेन उन्नत उत्तम पदवी प्राप्तिरस्तु अस्य यजमानस्य चिंतित वेदाशीर्वचन द्वारा संपूर्ण ब्राह्मण आशीर्वचन पुण्य फला प्राप्तिरस्तु ओम शतमानं भवति शताय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याणः द्वारे राजमुखे सर्वदा सिद्धि सिद्धिरस्तु तथास्तु స్వామివారి ప్రసాదాన్ని శుభ సందర్భంలో మన వారందరూ పెట్టిన స్వామి ఒకసారి మీరు ముట్టుకుంటే మీ చేత ఇచ్చినట్టయితే ఒక రెండు ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం విద్మహే దేశగుష్రాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్. ఈ స్వామివారి శుభాశీస్సులతో శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడైన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కుమరవెల్లి మల్లికార్జున స్వామి సకల దేవత ఆశీస్సులతో ఈరోజు జన్మదినోత్సవం శుభ సందర్భంగా మరి సార్కు అన్ని విజయాలు దిగ్విజయం కలగాలని చెప్పి వారి సంకల్పాలను నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా బ్రాహ్మణుల చేత వేదాసనం చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భగవాన్ ఒకటి బీరువాల పెట్టండి సార్. ఓకే ఇది ఎలా ఇది ఉండండి సార్ ఉండండి. అందరు వాళ్ళందరూ నన్ను ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ధన్యవాదాలు స్వామి అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ లైవ్లో ఉన్నారు మీరు నాతో పాటు. అదృష్టం కాదు, వాళ్ళ సమయాన్ని మనం తీసుకున్నాం, వ్యూవర్ సమయాన్ని మనం తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దీంతో ఎన్నో చెప్తుంటాం, కాదు ఈ పవిత్రమైనది వేసుకొని ఇప్పుడు ఎన్నో చెప్తుంటాం. అది మళ్ళా వస్తున్నా నువ్వు నీ అసంటి వేసుకోవాలి. ఓసారి నోరు జారుతున్నావు. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, క్షమించండి. క్షంతవ్యాన్ని
కొద్దిగా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారంటే సరే. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఈడీ కేటీ రామారావును విచారించిన తర్వాత కేటీ రామారావు గారిని ఒక 6-7 గంటలు ప్రశ్నించిన తర్వాత బయటకు వచ్చి క్లియర్గా లై డిటెక్టర్ పరీక్షలకు రెడీ అని చెప్తా ఉన్నారు. సో మరి ఈ ఫార్ములా వరకే దానికి ఓకేనా, లేకపోతే మిగతా అన్ని వ్యవహారాలకు కూడా లై డిటెక్టర్ ఓకేనా అనేది క్లారిటీ ఇవ్వలేదు కేటీ రామారావు గారు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని విచారణలు వాళ్ళ కోరిక మేరకు జరిగినటువంటి, ఇప్పుడు కొత్త అంశాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టిండు కేటీ రామారావు గారు. మరి ఆ విధమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మరి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు, ఆయన రాగానే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది, మనం ప్రతిపక్షాలు కోరుకున్నది చేయడం కూడా భావ్యం కాబట్టి ఆ లై డిటెక్టర్ పరీక్షలు ఏవో నిర్వహిస్తే బాగుంటుంది. అయితే ఈ లై డిటెక్టర్ పరీక్షల గురించి ఒక చిన్న పోల్, ఒకవేళ లై డిటెక్టర్ పరీక్షలు పెడితే కేటీఆర్ అడ్డంగా దొరుకుతాడా? బయట వాస్తవానికి లై డిటెక్టర్ పరీక్షలకు కేటీఆర్ సవాల్ విసిరాల్సింది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ సవాల్ విసిరాలే. కేసీఆర్ సవాల్ విసిరాలే. ఎట్లా అయ్యా నువ్వు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉండు. అసలు వాస్తవాన్ని కూడా ఇప్పటిదాకా ఏమనుకుంటాడంటే కేటీఆర్ కూడా మనసులో అనుకుంటాడు, అరే ఎంతసేపు కూడా ఏమన్నా నన్ను ఇరికిస్తారు, నాయంబడే తిప్పుతా ఉన్నారు, బావ మంచిగా ఉన్నాడు, అయ్యా మంచిగా ఉన్నాడు, ఏమైనా చెల్లెని పట్టుకుంటారు లేకపోతే నన్ను పట్టుకుంటారు అనుకున్నాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే లై డిటెక్టర్ పరీక్షలు అనేది. ఇప్పుడు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేటీఆర్ కన్నా లై డిటెక్టర్ పరీక్షలు, కేసీఆర్ లై డిటెక్టర్ పరీక్షలు సిద్ధమా అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ సిద్ధమైతే రేవంత్ రెడ్డి సిద్ధమవుతాడు. కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ మంత్రే కదా, నీకు నాకైనా ఈయనకైనా స్థాయిని పోల్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ వాస్తవానికి ఆయన సవాల్ విసింది కేసీఆర్కు రెడీగా ఉండమని చెప్పింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గబ్బు వ్యవహారాలు చెప్దాం. అరే నువ్వు దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను హామీ ఇచ్చినావు నాయన. తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణ చెప్తున్నాం. హుజురాబాద్ లాంటి బై ఎలక్షన్ జరిగింది, ఓటుకు 6,000 రూపాయలు వంచిండు కేసీఆర్. జగమెరిగిన సత్యమే కదా, ప్రజలందరం చూసినాం కదా ఓపెన్ గా. ఓటుకు 6,000 రూపాయలు ఎక్కించాలి వచ్చినాయి ఆయన పరీక్షలు పెట్టినాం అనుకో, కేసీఆర్ తెచ్చి చూపెట్టాలి కదా. ఇప్పుడు ఈ కార్ రేస్ లో మునుగోడులో 10,000 ఓటుకు 10,000 మంచిది కదా, అది కేటీఆర్ ఆధ్వర్యంలో మంచిది కదా. 10,000 రూపాయలు ఎక్కడి తెచ్చారు నాయన అని చెప్పేసి అడిగితే వీళ్ళు లై డిటెక్టర్ పరీక్షలు అయితే చెప్పాలి కదా. ఇప్పుడు ఈ కార్ రేస్ లో 50 కోట్ల రూపాయలకే నన్ను ఇరికిచ్చారు అని చెప్పేసి లబోదిబాన్ని మొత్తుకుంటున్నారు కదా. కేటీఆర్ యొక్క ఆలోచన ఏంటంటే ఈ కార్ రేస్ లో ఆయన అడ్డంగా దొరికిపోయినట్టు చట్టం ముందు దొరికిపోయిండు. ఒకటి ఇప్పుడు కొన్ని లెక్కలు ఎట్లుంటాయి అంటే జనరల్ గా మనం అంటే ఏమైనా వ్యవహారాలు చూసేటప్పుడు ఒకటి ప్రజల ముందు దొరికిపోవడం, 2 చట్టం ముందు దొరికిపోవడం. ప్రజల ముందు దొరికిపోయిందని ఏదో గాబరా చేసేసి కిందిని మీద చేసి బమ్మిని చేసేసి కింది మీద చేసేసి ఏదో బచాయిదాం కావచ్చు, కోట్ల మీద విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, కోట్ల నిర్దోషం బయటపడచ్చు, కొట్టుకుంటూ పోవచ్చు. కానీ ఆయన చట్టం ముందు దొరికిపోయిన తర్వాత ఇక ప్రజల ముందు నేను నిర్దోషం చెప్పుకునేటువంటి ప్రయత్నంలో గాబరా పడతా ఉన్నాడు అన్నట్టు. కానీ చట్టం ముందు కేటీఆర్ అన్నట్టు దొరికిపోయిండు అడ్డంగా. సో కేటీఆర్ కాదు, కేటీఆర్ ఒక్కని భవిష్యత్తు కాదు, ఎంటైర్ బీఆర్ఎస్ భవిష్యత్తు అన్నది కేటీఆర్ ఈ కార్ రేస్తో ముడిపడి ఉన్నది. కాబట్టి అందులో నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకో అదే విషయం నిన్న కూడా మనం చెప్పినాము. అగర్ ఈ కేసులో కేటీ రామారావు కనుక ప్యాకప్ అయితే బీఆర్ఎస్ పార్టీకి తలగొరి బయటోడు కూడా ఉండడు అనేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు సంతోష్ రావు అంటాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. సంతోష్ రావు అంటాడు గోళీలు అందించేంత వరకు లేకపోతే కుట్రలు చేసేంత వరకు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేంత వరకే పనికొచ్చిండు. సో కేసీఆర్ నుంచి వచ్చినటువంటి సంతోష్ రావు అండ్ టీము తెలంగాణ రాష్ట్రంలో చేసిన అవినీతి విలువ ఎంత అంటే ఒక 50,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అది సంతోష్ రావు బ్యాచ్, సంతోష్ రావు బినామీలుగా చెప్పబడుతున్నటువంటి వారు, లేదా సంతోష్ రావు పేరు చెప్పి దందా నడిపినటువంటి వాళ్ళ యొక్క వ్యవహారాలు. అంటే సంతోష్ రావు అంటే ఒక 50,000 కోట్ల రూపాయల విలువైన తెలంగాణ సంపదను దోచుకున్నాడంటే కేటీఆర్ బ్యాచ్ ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంపదను దోచుకుంటుందో మనం అంచనా వేయచ్చు. హరీష్ రావు అంటే బ్యాచ్ ఎన్ని లక్షల కోట్లు దోచుకుందో మనం అంచనా వేయచ్చు. సో ఇట్లా ఈ మొత్తం కాంతాన్ని కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో ఈజీగా నేను అనుకుంటున్నా 5 లక్షల నుంచి 10 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నది నిజం. ఎందుకంటే 10 బడ్జెట్లు పెట్టారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. పెట్టిన బడ్జెట్లో 1,50,000 కోట్ల తక్కువ లేకుండా పెట్టారు. అంటే దాదాపు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల కోట్ల వరకు పెట్టారు. అది బడ్జెట్ లెక్కలు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు ప్లస్ అప్పులు మళ్ళీ అదనం, అప్పులు అదనం, ఇవి అవి కూడితే మీరు చెప్పిన లెక్క కూడా రీచ్ అవుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైన సంపద ఎస్పెషల్లీ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ప్రత్యేకించి వాల్యుబుల్ భూములు. నువ్వు ఎక్కడ 10 ఎకరాలు కొట్టినా కూడా 10 × 50 500 కోట్లనే. 10 ఎకరాలకు 500 కోట్లు గుర్తుపెట్టుకోను. సింపుల్ లెక్క. ఇక
ఏ మూల కొట్టినా కూడా సంగారెడ్డి మూల కొట్టినా, మేడ్చల్ మూల కొట్టిరా, లేకపోతే జూబ్లీహిల్స్ లో కొట్టిరా, బంజారాహిల్స్ లో కొట్టిరా, షేర్లింగంపల్లి కొట్టిరా, ఏడ కొట్టినా కూడా ఓ 10 ఎకరాలు కొడితే 500 కోట్లు, 10 ఎకరాలు కొడితే 500 కోట్లు. సో ఈ లెక్కన చూస్తే వీళ్ళు కొట్టేసినటువంటి భూముల విలువ మీరు లెక్కలు తీయరు. ఇప్పుడు ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణిని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా ఏదో పోర్టల్ తీసుకొస్తారు భూమాత, ఈ పోర్టల్ వచ్చిన తర్వాత నిజంగా అసెంబ్లీలో మండలిలో కనుక ఎంక్వైరీ పెడితే ఎస్పెషల్లీ మీరు ఈజీగా నాకు తెలిసి ఓ 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి విత్ ఎవిడెన్స్ తో సహా మండలి ముందు అల్కా పెట్టగలుగుతారు. ఒక 10,000 కోట్ల రూపాయలు చిన్నది. సో ఇట్లా ఈ లెక్కలు కొట్టుకుంటూ పోతే ఒక 5 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ సంపద ఆవిరైంది. మరి 50 కోట్ల రూపాయల ఈ కార్ రేస్ సంపద దానికోసం ఎందుకు గిలగిల కొట్టుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మీరు సిరిసిల్లలో చూసారు కదా, నిన్న ఏం జరుగుతుంది, భూములు వాపసు ఇస్తారు. ఎందుకు ఇస్తారు సిరిసిల్లలో? అబ్జాల్ పెట్టారు. సిరిసిల్లలో కనీసం ఎందుకు వాపసు వస్తున్నాయి అంటే కేవలం 5 లక్షల ఎకరం, 10 లక్షల ఎకరం, 50 లక్షల ఎకరం, కోటి రూపాయల వరకు ఉన్నది. మరి హైదరాబాద్ లో ఎందుకు వాపసు ఇస్తలేరు అంటే హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ట్ కాలే. ఒక్కసారి యాక్షన్ స్టార్ట్ చేయని గవర్నమెంట్ యాక్షన్ స్టార్ట్ చేసి వాపసు ఇస్తారులే. నువ్వు 5 కోట్ల రూపాయల భూమి మళ్ళీ వస్తుంది. 5 కోట్ల రూపాయల భూములు ఎవడైతే కబ్జా చేసిండో ఎందుకు వీళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు, కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు? ఒక 2-3 ఎన్కౌంటర్లు చేసి ఈ రంగనాథ్ హైదరాబాద్ కూల్చివేతలు పెడతాను కదా, 5 ముగ్గురునో 2 ఈ ఎవడైతే కబ్జాలు చేసిండో ఈ ఎవిడెన్స్ అని ప్రజల ముందు పెట్టి ఒక 2-3 ఎన్కౌంటర్లు జరగని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కు ఇప్పుడు మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు కావాల్సినంత భూములు వస్తాయి. మళ్ళీ వేలలో పెట్టాము కూడా మనకు బొచ్చే పైసలు వస్తాయి. అవన్నీ పేదలో పంచుతుంది. ఎందుకు పరిశ్రమ అవుతారో ఉంది కానీ 6 లక్షల ఎకరాల అటవీ భూములనే కథం చేసి అటవీ శాఖ భూములు 6 లక్షల ఎకరాలు. అంటే ఈ రకంగా వనరులను కూడా ఎక్కడ వదిలిపెట్టలే. అటు సింగరేణి కాంట్రాక్ట్లు వదిలిపెట్టలే, ఇటు బొగ్గు వదిలిపెట్టలే, భూమి వదిలిపెట్టలే, ఆఖరికి భూమి మీద నడిగే ఈ కారు వదిలిపెట్టలే, ఆకాశ ఆర్మీయాలు కూడా వదిలిపెట్టలే. ఏది వదిలిపెట్టకుండా మొత్తం దోచిరు. అయితే లైవ్ డిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ అని చెప్పి కేటీ రామారావు అంటా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఆదేశించి లైవ్ డిటెక్టర్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తే ఇంకా కొంత సమాచారం, అదనపు సమాచారం డైరెక్ట్ వస్తుంది, మనం ఏమనకుండా అట్లా కొంత దొరికే అవకాశం ఉంటుంది. కవిత, కేసీఆర్, సంతోష్ రావు. కానీ నాకు ఒకటి చెప్పుకాక, ఇప్పుడు వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఏమైనా పని చేయక చెప్తుర్రా, ఎందుకు పదే ప్రభుత్వానికి దొరికిపోతా ఉన్నారు మాటలు చెప్పి? అంటే వీళ్ళు చెప్పిన ప్రతి అంశం మీద ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తారంటే తప్పుల మీద తప్పులు చేసుకోబోతా అంటాడు. ఎప్పుడు కూడా మనది కాదు సమయం అనుకున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి. నోరు ఆ టైంలో అదుపులో పెట్టుకోకుండా నోటుకి ఎక్కువ పని చెప్పినాం అనుకో ఈపు ఎక్కువ కలుగుతూ ఉంటుంది. సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు మనది కాని టైంలో నోరు అదుపులో పెట్టుకోవడం, మనదైన టైంలో మనం ఎంత మాట్లాడినా నడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు టైం మనకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ అంటే ఓడిపోతున్నాడు అనే విషయాన్ని కేసీఆర్ తప్ప అందరికి అర్థమైంది. ఎందుకు కేసీఆర్ అర్థం చేసుకోలేదంటే ఆ కూర్చుకున్నటువంటి మహిమ అటువంటిది అన్నట్టు. కేసీఆర్ ఎంతసేపు కూడా 3వ సారి అవుతున్నా, 4వ సారి అవుతున్నా, 5వ సారి అవుతున్నా, కుర్చీ ఎక్కే రోజు ఏమనుకున్నాడు కేసీఆర్ అంటాడంటే నేను 20-25 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్రం నా వ్యవహారంలోనే, నా తర్వాత ఆయన చెప్పింది కూడా ఏంటంటే కేసీఆర్ అంటే కొన్ని విషయాలు అంటే మొదటిసారి ఆయన 2014 జూన్ 2న మొదటిసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు కుటుంబ సభ్యులందరినీ కూర్చునబెట్టి తెలంగాణ రాష్ట్రం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. లక్ష్యం నెరవేరిన తర్వాత రాజకీయంగా బీఆర్ఎస్ను మూసివేయాలని అనుకున్నాను. కానీ మీరు అందరూ ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ ఉండాలి, మనందరి భవిష్యత్తు కోసం పార్టీ ఉండాలన్నప్పుడు మీ భవిష్యత్తు కోసం ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చేసి అధికారం వరకు తీసుకురాగలిగినాం. ఈ అధికారం అనేది ఇంకో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మన చేతిలో ఉండాలంటే మీరందరూ కూడా అవినీతికి దూరంగా ఉండాలని చెప్పేసి అని ఆయన కుటుంబ సభ్యులందరూ పిలుచుకొని కుర్చీ ఎక్కడానికంటే ముందు మంచి పాఠం చెప్పిండు. కానీ చెప్పినటువంటి పాఠానికి కట్టుబడి 2014 నుంచి 2018 వరకు కంటిన్యూ చేసిండు ఆయన. కేసీఆర్ అంటే కాపాడగలిగాడు 2018 వరకు. సో 2018 తర్వాత కంట్రోల్ చేయడం కేసీఆర్ వల్ల కాలే. ఎందుకంటే సహజంగా ఏమవుతుందంటే కొన్ని పవర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కేటీఆర్కి. కొన్ని పవర్స్ కాదు అంటే కేసీఆర్ కూడా ఏం ఫీల్ అయిందంటే అప్పటికి 2018 అసెంబ్లీ ఎన్నికలలో సో రైతు బంధు ఇతర కొన్ని పథకాల వల్ల పబ్లిక్ ఏమన్నారంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా పట్టించుకోలేదు. కేసీఆర్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు పెట్టినా కూడా వాళ్ళు ఓటేసారు. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఎన్నికల ముందు కొంతమంది వీళ్ళు బలహీనమైనటువంటి అభ్యర్థులు ఓడిపోతారు అనుకునే నియోజకవర్గాలలో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి చూపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి కూడా ఓడిపోయాడు. సో సీతక్క లాంటి వాళ్ళు అత్యవసర మీదతో బయటపడాల్సిన పరిస్థితి. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను ఓడించగలిగిండు కేసీఆర్ అంటే ఇంకా నాది ఇంకో 30 ఏళ్ళ దాకా కూర్చున్నది అన్నటువంటి ఒక అహం కేసీఆర్లో వచ్చింది. దాన్ని ఏం చేసిండు కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేసి స్టార్ట్ చేసిండు. వీళ్ళు ఏమైంది వీళ్ళ వరకు ఇన్వాల్వ్ కాల
వీళ్ళ పరివారం మొత్తం వచ్చేసింది. ఓ 10th క్లాస్మేట్ అన్నాడు, ఓ ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అన్నాడు, డిగ్రీ క్లాస్మేట్ అన్నాడు, ఓ అమెరికా దోస్తు అన్నాడు. అమెరికా దోస్తుల కాంచెలు మొదలు కొడితే కింద చెడ్డి దోస్తుల వరకు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు? ఒకటి కేటీఆర్, ఓ బ్యాచ్ కేటీఆర్ బ్యాచ్, అదొక 500, ఓ బ్యాచ్ సంతోష్ అన్న బ్యాచ్, ఇదో 1000, ఓ బ్యాచ్ అక్క బ్యాచ్. ఈ అక్కదంటే అమెరికా, ఇంగ్లాండ్, బ్రిటన్ ఇవన్నీ దేశాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఇట్లా ఏమైందంటే పవర్ అనేది కేవలం ఫ్యామిలీ చుట్టూ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు అధికారులు కూడా ఏమైందంటే, మనం ఆ రోజు కూడా రాసినాం కదా, ఎవరు అంత బీహారీ ముఠా అనేది, ఆ బీహారీ ముఠా చేతికి వ్యవహారం చేసిండు. మీరు చూడండి, రజత్ కుమార్ ఐఏఎస్ వాడు రిటైర్మెంట్ అయ్యిండు, కానీ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. సోమేష్ కుమార్ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. ఇప్పుడు అరవింద్ కుమార్ ఈ కార్ రేసు వ్యవహారం నడుస్తూనే ఉన్నది. అమయ్ కుమార్ మీద ఈడీ నడుస్తుంది. అమయ్ కుమార్ కాకుండా ఇదంతా బీహారీ ముఠా అని చెప్పేసి, బీహారీ ముఠాను ముందర పెట్టి దోసుకుంటానని చెప్పేసి అని శనార్థి తెలంగాణ పత్రిక వచ్చినటువంటి కొత్తలో అసలు ఎవరు ఊహించినటువంటి వార్తలు మనం అందించగలం తెలంగాణ సమాజం ముందు. సో అట్లా ఆ బీహారీ ముఠా అనేది ఏమనుకున్నారంటే, రిటైర్మెంట్కి దగ్గర ఉండేటువంటి బ్యాచ్ని వీళ్ళు ముందర పెట్టారు అన్నట్టు. రిటైర్మెంట్కి దగ్గర ఉండే బ్యాచ్ని ముందర పెట్టి ఈ దందాలన్నీ చేసుకుంటూ వచ్చారు. కేసీఆర్ ఏమనుకున్నాడు, ప్రజలకు పప్పుపుట్నాలు ఇస్తాను కాబట్టి ప్రజలందరూ నా వెంట ఉన్నాడు అనేది కేసీఆర్ భ్రమపడ్డాడు. కానీ ఈ పరివారం అంతా కూడా వీళ్ళు కింది వ్యవహారం అంతా కూడా చేసుకుంటూ వచ్చింది. అందుకనే పబ్లిక్ కూడా ఏమైందంటే, 2018 నుంచి 2023 మనకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు 2014 to 2018 ఏం కనబడ్డది? కేసీఆర్ ఏ బై ఎలక్షన్ వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ తప్ప ఇంకోటి గెలిచే పరిస్థితి లేదు. కానీ 18 నుంచి 23 వరకు చూడు నువ్వు, ఒక 1 yearలో దుబ్బాక స్టార్ట్ అయింది రఘునందన్ రావుది. రఘునందన్ రావు స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రతి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు గట్టెక్కించేటువంటి వాతావరణం లేదు. ఇప్పుడు హుజరాబాద్ పోయింది, మునుగోడు అత్యవసర మెజారిటీ, అంతకుముందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్ ఉంటే 100 కొట్టేసారు, 43, 45 వాళ్ళు ఎంఐఎంలు కొట్టేసారు. కేవలం 4-5 బీజేపీ కాంగ్రెస్లోకి రావాల్సిన పరిస్థితి. కానీ నీకు 2018 to 23 మధ్యలో జరిగినటువంటి జిహెచ్ఎం 48 బీజేపీలోకే కొట్టిర్రు, 48 ఎంఐఎంలు కొట్టిర్రు. వీళ్ళు 100 వీళ్ళు 50-45కు పడిపోయారు. అది కూడా ఏం చేసారు, ఓటుకు 2000, 3000, 5000 ఇస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు. అంటే నీకు ఎట్లా పబ్లిక్ యొక్క మైండ్ ట్రాన్స్ఫర్ అయింది అనేది చాలా క్లియర్గా 18 to 23 మధ్యలో అర్థమైంది. అదే సందర్భంలో ఎన్నికలకు ముందు కేసీఆర్ శకునాలు చూడు ఎట్లా అవుతాయో కూలగొట్టడానికి. కరెక్ట్ ఎన్నికలకు 3 నెలల ముందు పాపం సాయి చంద్ చనిపోయాడు. ఒక్క సాయి చంద్ అనేటోడు ఉంటే కేసీఆర్ బహిరంగ సభలను ఒక గంటన్నర పబ్లిక్ను నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కళాకారుడు. సో కేసీఆర్ నిజంగా అభిమానించే కళాకారుడు. ఆయన అకాల మృత్యువాత. సరిగ్గా ఎన్నికల వారం రోజుల ముందు కాళేశ్వరం కథమోగా కాలం అంటే నీకు ఏం చెప్తా ఉన్నది, బిడ్డ ఇది నీకు కాదు అని చెప్తా ఉన్నది. కానీ నేను కుర్చీలో కూర్చున్నా నాకు ఎక్కలే. సేమ్ ఇప్పుడు కేటీఆర్ కూడా వాస్తవానికి కాలం కేటీఆర్ కాదు. ఇది కేటీఆర్ లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలు రెడీ ఉన్నాయి. బట్ ఈ టైంలో మనం ఏం చేయాలా, కొంచెం నోరును అదుపులో పెట్టుకొని వెనక్కి తగ్గుంటే జర్ర కనీసం 6 నెలలు పోయేటోడు కాస్త 3 నెలల కన్నా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తొడగొట్టి సవాల్ చేసి ఇవన్నీ వ్యవహారాలు చేయడం వల్ల 6 నెలలు కాస్త 9 నెలలు అవకాశం ఉంటుంది. ఇంత ఏముండదు. రైట్, ఇది ఓవరాల్ గా కేటీఆర్ రోజంతా కూడా చెప్తారు వ్యూహము. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే తప్ప ఇప్పుడు పోలీస్ ఆయన కొడుతుండ అనుకో, కొడతా ఉంటే అంటే ఇంకోటి కొడతాడు, సారో దండం పెడతా అంటే ఇడిచి పెడతాడు. సార్ ఆ రకంగా ఈయన అనే కార్యక్రమాలు ఉండనేది ఇప్పుడు మొత్తం ఓవరాల్ సారాంశం అది. సరే ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే, బీదర్లో దోపిడీ, హైదరాబాద్లో చేసింగ్. ఉదయం బీదర్లో ఏటీఎం క్యాష్ రీఫిల్ వ్యాన్ సిబ్బందిపై దొంగల ముఠా కాల్పులు చేసింది. 2 సెక్యూరిటీ గార్డులు మృతి. బీదర్ నుంచి హైదరాబాద్కు దొంగలు. అఫ్జల్గంజ్ నుంచి ట్రావెల్స్లో ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు యత్నం. డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్పై కాల్పులు. హెల్పర్ జహాంగీర్ కడుపు కాలిలో దిగిన 2 బుల్లెట్స్. నిందితుల కోసం జల్లెడ పడుతున్న నగర పోలీసులు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ అంటూ ఒక వార్త. బీదర్ కాడ దోపిడీ చేసినట్టు ఏటీఎంలో డబ్బులు నింపే టైంకి సెక్యూరిటీ గార్డ్స్ మీద కాల్పులు జరిపి ఆ డబ్బులు ఎత్తుకొని మెల్లగా అఫ్జల్గంజ్కి వచ్చినట్టు అఫ్జల్గంజ్ నుంచి ఛత్తీస్గఢ్ పోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించినట్టు ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద కాల్పులు చేసినట్టు సిబ్బంది. సో బీదర్ పోలీసులు వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి రావడం జరిగింది. మరి తెలంగాణ పోలీసులు దాన్ని చేజింగ్ చేస్తూ ఉన్నారు. చూడాలి ఎక్కడి వరకు జరుగుతుందో. ఒక సినిమా ఫక్కీలో నిన్న ఈ కార్యక్రమం అయితే జరిగింది. అయితే దీని మీద ఇంకో లెక్క చెప్పాలి. మనం వెనకడ చిన్నప్పుడు ఏం చూస్తున్నాం ఏంటంటే, కళ్ళల కాడ దొంగతనాలు జరుగుతుండే. పల్లికాయ పెడితే పల్లికాయ కాడ కావాలంటుండే, మనం కళ్ళం పెడితే కళ్ళం కాడ కావాలంటుండే, కందుల కళ్ళం కాడ పల్లికాయ కళ్ళల కాడ అటు దొంగల కోసం ఉండేది, పశుపక్షాదుల కోసం కూడా ఉండేది. పశుపక్షాదులు అంటే కళ్ళల కాడికి తక్కువ. ఎందుకంటే సాయంత్రం టైంలో నీకు కళ్ళల కాడికి పశుపక్షాదులు ఎందుకంటే కట్టేసే పంట కాదు. గొర్రెలేమో దొడ్లే ఉంటాయి, బర్రెలేమో మట్ల మీద ఉంటాయి. కాబట్టి వాటితో లేదు.
ఈ దొంగలు ఏం చేసిందంటే రాత్రి 11-12:30 అవుతుంది కదా, కళ్ళం కాడికి వచ్చేసి మిరపకాయల కళ్ళం ఉంటే మిరపకాయల కళ్ళం కాడ బత్తలని ఎత్తుకపోవడం, కంకుల కళ్ళం కాడికి వచ్చి మొక్కజొన్నలు ఎత్తుకపోయేటువంటి కార్యక్రమం, వెనకాడ పజ్జొన్నలు ఉంటే పజ్జొన్నలు ఎత్తుకపోయే కార్యక్రమం ఉండే. ఆ రోజుల్లో జరిగే దొంగతనాలు కేవలం కడుపు కోసం జరిగినటువంటి దొంగతనాలు, తిండి కోసమే వీళ్ళంతా. ఓ మిరపకాయ బస్సు ఎత్తుకోకపోతే ఏం చేసేది, ఏడాదిలో కారం అయ్యేదానికి. నేను కందులు ఎత్తుకపోతే 3 నెలలు 4 నెలలు కందిపప్పు దొరికేది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దొంగతనాలన్నీ కూడా నిజంగా ఆడిపోయి పోల్చలేదు. ఈ దొంగతనాలన్నీ కూడా వీళ్ళు చేసేటి అంటే కూడా ఈ దొంగలు కూడా ఎట్లా అయిపోయారంటే ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ లో వేలు లక్షలు కొట్టేస్తాడు, దగ్గర రాకుండానే జేబులూడి చేస్తాడు సైబర్ క్రైమ్ అయితే. ఇక ఇటువంటి క్రైమ్లు అయితే మీరు చూడండి ఈ మధ్య కాలంలో ఏటీఎంలు, బ్యాంకులు. ఇప్పుడు కాదు, బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అది చూసి నవ్వుకున్నాయి. ఇట్లుంటుంది కత్తులతో కాదురా కంటి సూపు, కంటి సూపు కూడా లేదు. వాడు అక్కడ వీడు ఇక్కడ కొట్టేసిపోతారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి. బీజాపూర్లోని ఉసూరు అడవుల్లో ఘటన, 1500 మంది జవాన్లతో కొనసాగుతున్న కూంబింగ్. తెలంగాణ బార్డర్లోని పోలీస్ స్టేషన్లకు భద్రత పెంపు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని బీజాపూర్ జిల్లాలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్లోని ఉసూరు అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారం అందింది. దీంతో బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల డిఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా అండ్ కమాండ్ బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్తో పాటు సిఆర్పిఎఫ్ బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బస్తర్ ఐజీ సుందర్రాజ్ నేతృత్వంలో ఈ సుందర్రాజ్ నేతృత్వంలో 2000 మంది చచ్చిపోవచ్చు ఇప్పటికి మావోయిస్టులు. ఆయన ఇంకా దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ఆయన ఉంటాడు బస్తర్. ఆయనే ఉంటాడు అంటే బస్తర్ మొత్తం ప్రాంతం మీద ఆయన ఒక పర్ఫెక్ట్గా కూడా ఆయన ఈ ఆపరేషన్ కోసమే నియమించారు. ఆయన కంటిన్యూ అవుతా ఉన్నాడు లాస్ట్ 15 years 20 yearsగా బస్తర్ ఐజీ సుందర్రాజు. సో ప్రతి ఆపరేషన్ కూడా సుందర్రాజు ఎవ్రీడే దాన్ని ఫాలో అప్ చేసేసి దాన్ని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. సరే ఎన్విరాన్మెంట్ ఏం జరుగుతుంది ఏందన్న విషయం దాన్ని పక్కన పెడితే అక్కడ సో కొంత మావోయిస్టులు అయితే అలా గడ్డు పరిస్థితి. 3 జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు జవాన్లు అంతా బీజాపూర్ జిల్లా ఉసూరు ఫారెస్ట్ ఏరియాలో ప్రవేశించారు. అప్పటికే మావోయిస్టులు అంతా సమావేశమయ్యారు. అక్కడికి బలగాలు రావడంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు కొనసాగాయి. ఫైరింగ్ లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి SLR తుపాకులు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టులను పట్టుకునేందుకు జవాన్లంతా అడవిని జల్లెడ పడతా ఉన్నారంటూ, అంటే దాదాపుగా ఈ అబూజ్మాడు తర్వాత బస్తరు, ఆ తర్వాత ఈ ఏపీ ఒడిశా బార్డరు, దంతెవాడ, ఈ ప్రాంతాలన్నీ మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలు. అంటే పట్టు అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్. అది అసలు ఫస్ట్ విషయం ఏంటంటే మావోయిస్ట్ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలోనే నీకు మావోయిస్టులకు ఏ మేరకు పట్టున్నదని అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళు చెప్పారు 12 మంది మావోయిస్టులు ఇప్పటివరకు 500 మందిని తొలగించడం, 1000 మందిని తొలగించడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఉద్యమం అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ అర్థం కావాలి వీళ్ళకి. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే ఆకలి ఉంటుందో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు ఉంటాయో అక్కడ ప్రతి చోటలా మావోయిస్ట్ ఉంటాడు, ఉద్యమం అనేది ఉంటుంది. సో మావోయిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం కానీ మావోయిస్ట్ పార్టీ నేను నడుపుతున్నటువంటి నాయకులు ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, ఒకప్పుడు తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి పీపుల్స్ వార్ బలంగా ఉండేది. పీపుల్స్ వార్ నేతృత్వంలో అనేక ఉద్యమాలు నడిచినాయి. పీపుల్స్ వార్ అక్కడి నుంచి క్రమేణా ఏమైంది, మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ బస్తర్కు, దంతవాడకి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది ఉద్యమం అనేది. అక్కడి నుంచి ఒరిస్సాకి షిఫ్ట్ అయిపోతుంది ఉద్యమం అనేది. అక్కడి నుంచి దేశంలోకి ఇతర ప్రాంతాలకు పోతుంటుంది. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది నీకు జంగల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా వీళ్ళు ఏమంటారంటే 500 మంది మావోయిస్టులను ఇప్పటి వరకు ఎన్కౌంటర్ చేసినా అని ప్రభుత్వాలు ప్రకటిస్తాయి కదా. 5000 మందిని రిక్రూట్ చేసినా అని మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. మావోయిస్ట్ 5000 మందిని రిక్రూట్ చేసినాం, పార్టీలో కొత్తగా మేము ఆహ్వానించినాం, కొత్తగా సైన్యాన్ని రిక్రూట్ చేసినాం అని మావోయిస్ట్ పార్టీ చెప్పినప్పుడు, నువ్వు మొత్తం ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఒక 500 మందిని ఎన్కౌంటర్ చేసినప్పుడు నిజంగా 5000 మంది రిక్రూట్ అయితే మావోయిస్ట్ ఉద్యమం అనేది ఈ సంవత్సరం మొత్తంలో బలపడ్డట, బలహీనపడ్డట, ఎట్లా అంచనా వేయాలి దాన్ని? బలపడ్డట్టే అంచనా వేయాల్సింది కదా. ఇక్కడ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాలు కూడా ఏంటంటే, ఏదైనా కూడా ఒక ఉద్యమాన్ని అణచివేయాలంటే ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని లేదా ఉద్యమ కార్యకర్తలను హత్యలు చేయడం ద్వారానో లేకపోతే ఎన్కౌంటర్లు చేయడం ద్వారా ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదు. ఎక్కడైతే నిజంగా వాళ్ళు ఎదుర్కొంటున్నట్టు ఇప్పుడు ప్రజల మద్దతు లేకుండా అంత బలంగా మావోయిస్ట్ పార్టీ అనేది అక్కడ ఉండలేదు కదా ఇన్నేళ్ళుగా. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, నివసిస్తున్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి రక్షణగా ఉంటా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ మావోయిస్ట్ పార్టీ తప్ప ఇంకో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు లేవు అక్కడ. సో మావోయిస్ట్ పార్టీ మాత్రమే ఉన్నది అక్కడ.
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. సో ఎందుకు ఆ పార్టీకి వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారని ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. చేసేసి ప్రజలను ఆ పార్టీకి దూరంగా ఉండాలంటే ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిపాలన అక్కడికి తీసుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే పార్టీని సమూలంగా నిర్మూలించగలుగుతాయి తప్ప నువ్వు ప్రజలను అక్కడ వాళ్ళ నుంచి వేరు చేయకుండా సో ఇటువంటి ఎన్కౌంటర్లు చేయడం ద్వారా మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయగలుగుతామని అనుకుంటే ఏ రాజకీయ పార్టీ అనుకున్నా కూడా సాధ్యం కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలా మావోయిస్ట్ పార్టీకి పట్టు లేకుండా పోయిందనడానికి నీకు ఎగ్జాంపుల్ 40-50 సంవత్సరాలకు ముందు ఏం జరిగింది, 40-50 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని నువ్వు తెలంగాణను అబ్జర్వ్ చేసినప్పుడు నీకు కనబడతా ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణలో ఇప్పుడు నాకు ఒకటి చెప్పు రజని ఇక్కడ క్లియర్గా, అంటే కేవలం మావోయిస్టుల రూపాన్ని వాళ్ళ వ్యవహారాన్ని బట్టి మనం ఒక చర్చ పెడతా ఉన్నాం. ఇక్కడ మావోయిస్టులను చూస్తే ప్రభుత్వాలు ఎందుకు భయపడేటివి? ఒక మాట, ప్రభుత్వాలను కూల్చడం, ప్రజా పోరాటాలు నిర్మించడం, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకురావడం, తద్వారా మొత్తం ప్రభుత్వాలు లేకుండా చేయడం. సో మావోయిస్టులు ఉంటేనే జరిగిందా అది ప్రభుత్వాల మార్పు అనేది? ప్రజలు అంటే మరో రూపంలో మావోయిజం బయటకు వస్తూ ఉంది కదా జనజీవనంలోకి. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రభుత్వాలు ఆలోచించినటువంటి విధానం ఒక డిఫరెంట్గా. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉత్తమ ఒక కామెంట్ చేయలే. వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప కామెంట్ ఏంటంటే నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అనే స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని అంటే నక్సలైట్ మూవ్మెంట్ను ప్రజలు ప్రేమించారు. సో నక్సలైట్ మూవ్మెంట్ను ప్రేమించేటువంటి ప్రజల యొక్క మనసును గెలవాలంటే సో ఫస్ట్ నక్సలైట్ పీపుల్స్ వార్ పార్టీని ప్రేమించాలనేది ఎన్టీఆర్ నేర్చుకున్నాడు. సో పార్టీకి ఉన్నటువంటి ఇప్పటివరకు కూడా గొప్ప వ్యవహారం ఏంటంటే ఈ క్షణం వరకు కూడా సరే వాళ్ళు ఎంచుకున్నటువంటి పంతా డిఫరెంట్ కావచ్చు, ఆ పంతా పట్ల ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించవచ్చు, కానీ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు చేసిన త్యాగాలు అనేది, వాళ్ళు పోతున్నటువంటి దారి అనేది దానిని ఎవరు కూడా శంకించాలంటే అవసరం లేదు. ఇలా నీకు ఆర్ఎస్ఎస్ వాదులు ఎట్లయితే సిద్ధాంతం కోసం సైద్ధాంతికంగా పోతూ జనజీవనంలో ఉండి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రాణాలకు తెగించి పేరు కోసం కాదు, ఊరు కోసం కాదు, సరే నిజంగా ఈ సమాజంలో ఒక మనిషిగా జన్మించిన తర్వాత మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఒక అసమానతలు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళ గుర్తింపు దక్కడం కోసం మావోయిస్ట్ లాంటి పార్టీలు ముందుకు వచ్చాయి. సో మనిషిని మనిషిగా చూసే పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చిందంటే అటువంటి పార్టీలు ఆ రోజు ప్రజలను చైతన్యం చేయడం వల్లే సాధ్యమైంది. సో ప్రజల చైతన్యం కాకుండా ఏది కూడా సాధ్యం కానటువంటి వాతావరణం. ఇప్పుడు ఇది నీది, ఈ దేశం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి వనరులు నీవి అనే విషయం చెప్పటం లేడు అప్పటిదాకా. వీళ్ళు చెప్పుకుంటూ పోయినా నిలబడి ప్రజలకు అందించినోడు లేడు. సో అది మావోయిస్ట్ లాంటి పార్టీలు, పీపుల్స్ వార్ లాంటి పార్టీలు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. సో అట్లా ప్రజలు పార్టీని ఓన్ చేసుకున్నారు. ఈరోజు ఆ పార్టీ అవసరం ప్రజలకు తెలంగాణలో లేదు అని అంటే ఇక్కడ ఆకలి అణచివేతల నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. ఆ విముక్తి కలిగిందంటే పీపుల్స్ వార్ పార్టీ వల్ల జరిగింది. మరి ఇంకా కూడా అదే సిద్ధాంతం ఉండకంటే వీళ్ళు కూడా కొంత మోడర్నైజ్ కావాల్సినటువంటి అవసరం ఉండే కదా. అంటే మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని మార్చేంత గొప్పలో మనం కాదు. వాళ్ళు చాలాసార్లు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్బరి అనేటువంటి గ్రామంలో పుట్టినటువంటి ఒక ఉద్యమం, చారు మజుందార్ తీసుకొచ్చినటువంటి ఈ సాయుధమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగినటువంటి దాడి, ఆ రోజు భూమి, ఆ రోజు శిస్తులు వాటిపైనే. ఇక్కడ ఏది విష్ణూరు దొర మీద జరిగినటువంటి దానిపైన చాకలి ఎల్లమ్మ తిరుగుబాటు ఏదైతే చేసిందో అదే అంశం మీద మీరు ఒడిశా తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, లేకపోతే కేరళ తీసుకోండి, ఇంకెక్కడైనా తీసుకోండి, ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. ఆ రోజుల్లో ఆ పరిస్థితి, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పరిస్థితి లేదు కదా. అంటే మీకు రెండు విషయాలు చెప్తా, బాగా అర్థం చేసుకోండి. ఆ రోజు పీపుల్స్ వార్ ఉద్యమాలు మొదలైన తర్వాత గ్రామాల నుంచి దొరలు వెళ్ళిపోయారు. ఆ దొరలు వెళ్ళిపోయిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి బీసీ కులాలు ప్రత్యేకించి కుల వృత్తులను నమ్ముకున్నటువంటి బీసీ కులాల చేతికి కొంత భూమి వచ్చింది. సో అది భూమి రావడం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అది పీపుల్స్ వార్ పార్టీ వల్లనే సాధ్యమైంది. ఎవడవునన్నా కాదన్నా ఫ్యాక్ట్. అదే విధంగా ప్రభుత్వాలు పంచిన భూముల కంటే నక్సలైట్లు పంచిన భూములు ఎక్కువ. భూములు కాదు అసలు, వాళ్ళు బెదిరియడం వల్ల, వాళ్ళు భయపెట్టడం వల్ల ఈ దొరలు పెత్తందారులు అన్నట్టు గ్రామాలను వదిలి వెళ్ళక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది. ఆ రోజు ఉన్నటువంటి పావులో పరకో ఇచ్చేసి వాళ్ళు ఆ భూములను కొనుగోలు చేసుకోగలిగారు. కనీసం ఆ రకంగా వాళ్ళ చేతుల్లో భూమి ఉన్నది. అదేవిధంగా దళిత గిరిజనులు లాంటి వాళ్ళు, ఇప్పుడు దళితులు గిరిజనులు కులం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. గిరిజనులేమో అటవీని నమ్ముకున్నటువంటి నేపథ్యం, దళితులేమో కనీసం మాదిగోడు అని చెప్పుకోలేని పరిస్థితి, మాలోళ్ళు అని చెప్పుకోలేని పరిస్థితి, డక్కలోళ్ళు చిందోళ్ళు అసలు కులం చెప్పుకోలేని నేపథ్యంలో
ఆ రోజు మావోయిస్ట్ పార్టీ ఆ వర్గాలను చైతన్యం చేయడం ద్వారా, ఆ వర్గాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యమంలోకి రావడం ద్వారా, ఇలా దొరలు పెత్తందారులందరూ కూడా ఆ వాళ్ళకు గౌరవం ఇవ్వడం ద్వారా ఇలా సమాజంలో వాళ్ళలో ఒక అద్భుతమైన చైతన్యం తీసుకురాగలిగింది. సో కొన్ని వర్గాల్లో చైతన్యం వచ్చింది, కొన్ని వర్గాలకు భూమి ఇతర హక్కులు దక్కగలిగినాయి బికాస్ ఆఫ్ ఆ పీపుల్స్ వార్ లాంటి పార్టీలు అది పురుడు పోసుకోవడం వల్లే సాధ్యమైంది. అట్లనే నేనేమంటున్నా అంటే దేశం మొత్తంలో మీరు అన్నట్టు ఇటువంటి ప్రాంతాల్లో ఆ పార్టీ తన సైద్ధాంతికతను మార్చుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వస్తే బాగుంటుంది అనేది మీలాంటిలో మాలాంటిలో అభిలాష ఉండొచ్చు. కానీ ఆ పార్టీ యొక్క సిద్ధాంతం సైద్ధాంతికత ఏం చెప్తారంటే వాళ్ళు ఆకలి అణిచివేత అనేది ఈ దేశంలో ఉన్నది చెప్పిన నేనైతే ఒకటి చెప్తా, మావోయిస్టు సోదరులారా, ఉద్యమ రూపాన్ని మార్చాల్సిన సమయం. మీరు కోరుకున్నటువంటి అట్టడుగు వర్గాలకి అన్ని దక్కాలంటే అధికారం అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజాస్వామ్యం మన ముందు పెట్టింది. ఈ భవిష్యత్తులో ఇంకా ప్రాణ నష్టాలు జరగకుండా ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలోకి మీరు ఆ ఉద్యమాన్ని వదిలిపెట్టి ఈ ఉద్యమంలోకి రండి అని చెప్పి ప్రజాస్వామ్య పందాలో రండి. ఇదే ప్రజాస్వామ్య పందాలు లేకపోతే మనం కుంభమేళాపై గూగుల్ గులాబీల వర్షం. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసింది. కుంభమేళా మహాకుంభ్ అని సెర్చ్ చేయగానే గులాబీ రేకుల వర్షం. గులాబీని ఈ గులాబీలు ఏ రకంగా వాడుకుంటున్నారు? రైట్గా అవినీతి అడ్డుకుంటే హామీలన్నీ అమలు. మోడీ కేజ్రీవాల్ పేర్లు మాత్రమే వేరు, ఇద్దరి చేతులు ఒకటే. కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక లిక్కర్ స్కామ్ అసలు పార్ట్నర్ను ఓడిస్తే ఢిల్లీలోనూ మంచి రోజులు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, దాని మీద మాట్లాడదాం. తెలంగాణలో తమ ప్రభుత్వం కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలను అమలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలిపారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్ పార్ట్నర్ను ఓడించడం, ఢిల్లీలో అసలు పార్ట్నర్ను ఓడిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం DDU మార్గ్లోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున గ్యారంటీల పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాం, 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం, సామాగ్రి కిట్ 5 కిలోల బియ్యం, 2 కిలోల చక్కెర, లీటర్ వంట నూనె, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల చాయ్ పత్తా పంపిణీ చేస్తాం అని ప్రకటించారు. తాము ఎన్నికల కోసం రాజకీయాలు చేయడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామన్న హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని, అందుకే ఇప్పుడు ఢిల్లీలోనూ వాగ్దానాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 22,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదన్నారు. 11 ఏళ్లలో ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని, జనాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇక్కడ మనం కొన్ని చూస్తే వాతావరణంతో పాటు రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందని వ్యాఖ్య. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల పోస్టర్ విడుదల. పవర్లోకి వస్తే 300 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ ఇస్తామని హామీ. సో దీంట్లోకి పోయే కంటే ముందు రుణ ప్రణాళిక అని ఉంటుంది కదా, బ్యాంకులు అంటే ఈ జిల్లాలో ఇంత విడుదల చేయాలని చెప్పి మన బ్యాంకులు, మన జాతీయ బ్యాంకులు, మన గౌరవ బ్యాంకులు అన్ని కలిసి హైదరాబాద్లో వ్యవసాయదారులకు 5,000 కోట్లు ఇచ్చినాయి. ఎరికేనా? అమ్మో గ్రేటే. 5,000 కోట్లు. నేను షాక్ అయిన లెక్కలు చూసి. 5,000 కోట్లు వ్యవసాయం చేయమని హైదరాబాద్లో ఇచ్చినాయి. హైదరాబాద్ రైతు సూపర్. ఇంకా దాంట్లో గమ్మత్ ఏంది ఎరికేనా? ఇప్పుడు మీది సోమదేవరపల్లి, మీ ఊర్లో ఉన్న బ్యాంకు, మీ ఊర్లో 1000 మంది ఖాతాదారులు ఆ బ్యాంకులో. ఆ బ్యాంకులో జమ చేసినటువంటి డబ్బులో 70 నుంచి 80% మీ ప్రజల కోసం వినియోగించాలి. ఇది RBI రూల్స్. కానీ వీళ్ళు ఆ 10-20% ఇక్కడ పెట్టి 80% బయటికి. ఈ బ్యాంకులు చేస్తున్న దందాలు ఇవన్నీ. సో అట్లా ఇప్పుడు నేను ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది చెప్తా ఉన్నా. రుణ ప్రణాళిక చూస్తే మనం షాకింగ్ లెక్కలు ఉన్నాయి. అసలు ఎందుకురా మీ ప్రజలందరూ ఎందుకు అక్కడెక్కడ అసంతృప్తులుగా ఉన్నారు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఆ లెక్కలు చూసి నేనైతే పరేషాన్ అయిపోయినా. నీకు ఈ టార్గెట్ ఈ జిల్లాలో 500 కోట్లు అంటే 50 కోట్లు ఇచ్చారు. ఇంకా 450 కోట్లు కనుక రైతులకు కనుక రుణాల రూపంలో అందగలిగితే వాడు పని చేసుకొని బతికి మళ్ళీ కట్టుడు లేకపోతే ప్రభుత్వం కట్టుడు ఏదో ఒకటి. అది జరగలేదు. దాని మీద ఒకసారి మళ్ళీ చర్చ పెడదాం. కానీ ఇక్కడ కేజ్రీవాల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలుగా ఉంటాయి. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల కోసం విడిపోయినా, నిజంగానే విడిపోయినా? ఇక నేను అంత దూరం పోను కానీ ఒక మాట చెప్తా. కేసీఆర్ చేపట్టిన వాళ్ళందరూ మునిగారు, మునగాల్సింది కేజ్రీవాల్ ఒక్కడే.
ఒక్క మాటలు ఒకటే మాట ఇక దీని మీద చర్చ వద్దు, డిస్కషన్ వద్దు. జగన్మోహన్ రెడ్డి వద్దురా అని అంటే కేసీఆర్ చేపట్టుకొని నడిచిండు. 12 సీట్లకు 11 సీట్లకు పడిపోయిండు, ప్రతిపక్ష హోదా లేకుండా పోయిండు. అక్కడ దేవగౌడ ఇంటికి పోయిండు, దేవగౌడను కథం పట్టించి వచ్చిండు. ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి ఉద్ధవ్ ఠాక్రే కథం పార్టీ లేకుండా పోయిండు. హేమంత్ సోరెన్ జైలు ఇక మిగిలిన నేను ఏమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా తలుపులు పెట్టుకొని ఎడుతాడు. వద్దంటే తెలంగాణకు వచ్చిండు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లు 2 ముఖ్యమంత్రుల భేటీ అన్నాడు, ఖమ్మంలో సభ పెట్టిండు, కేజ్రీవాల్ ఇంతెత్తు ఫోటోలు పెట్టిర్రు, కేసీఆర్ ఫోటోలు పెట్టిర్రు, పెట్టి భారీ సభకు తీసుకొని పోయిండు కేజ్రీవాల్ను, చేతులు జోడించిర్రు, అందరు పోయిర్రు, మిగిలింది ఆయన ఒక్కడే. చేయబట్టిన తర్వాత మిగులుతాడని నేత అనుకుంటలేను. అటవీ అనుమతులు ఇవ్వండి. 161 ప్రాజెక్టులు ఆగిపోయిన ఆర్టీసీ బస్సులను ఈ మోడల్లోకి మార్చేందుకు సహకరించండి. సాంగా ఒక్క నిమిషం అయిపోగలరు తీసుకుంటాం 2 minutes. కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కుమారస్వామి, శ్రీనివాస వర్మతో భేటీ అయ్యారు. అటవీ అనుమతులు ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉంటే, ఇక ఈ ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా వెలుగులో చూడొచ్చు. మనీ లాండరింగ్ బాండ్ల చుట్టే ఈడీ ఎంక్వైరీ. కేటీఆర్కు 52 ప్రశ్నలు 6.5 గంటల పాటు విచారణ. బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ కంపెనీల ఎలక్ట్రోల్ బాండ్ల వెనుక మొదలైంది. 41 కోట్ల రూపాయల బాండ్లు ఇచ్చిన 15 రోజుల్లోనే ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ల. బ్రిటన్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలే? ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో విదేశీ కంపెనీకి ఎలా చెల్లిస్తారు? ఈసీ గైడ్లైన్స్ తెలివయా? మీరు చెప్తేనే చేశామని ఆఫీసర్లు అంటున్నారు, వీటికి మీ సమాధానాలు ఏమిటి? డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నించిన ఈడీ, రూల్స్ చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లదేనన్న కేటీఆర్. కొన్ని ప్రశ్నలకు దాటవేత, మరికొన్నింటికి నో ఆన్సర్. ఇప్పుడు ఈడీ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో తెలియదు, ఏసీబీ ఈ మీడియా అడిగే ప్రశ్నలు ఉన్నాయి చూడు, వీటితోటి పరిశాన్ ఉన్నది. అంటే లే ఇప్పుడు ఇది లేకపోతే మరి ప్రజలకు వాస్తవాలు చెప్పగలిగింది కూడా ఇదే కదా, ప్రజలలో చర్చ జరగాలి కదా, ఎట్లా సాధ్యమవుతుంది? ఇవి చూసి ఇవాళ పేపర్లను చూసి అధికారులు రాసుకొని అడగవలసిన పరిస్థితికి వచ్చింది. అంటే అట్లేం కాదు, ఇప్పుడు మన దగ్గర పనిచేసేటువంటి జర్నలిస్టులు కూడా, జర్నలిస్టులకు ఎందుకుంటే వాళ్ళు జనరల్గా పిచ్చాపాటుగా డిస్కషన్ చేసినప్పుడు ఆఫీసర్లతోని పబ్లిక్ తోని అందరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏముంటాయి సార్, ఏంటనే చదివితే మనకి ఇందులో క్వశ్చన్ పేపర్ తయారీ ఏమంటే నీకు ఇచ్చిన తయారీతో నాకు ఇచ్చిన తయారీతో ఏముంటుంది అలా గవే రాసుకుంటారు. మనం ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీ లాండరింగ్, ఎలక్షన్ బాండ్ చుట్టూ ఎంక్వైరీ సాగింది. ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా 45.71 కోట్లను బ్రిటన్లోని కంపెనీకి చెల్లించడం, ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ కు 15 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల ఎన్నికల ఫండ్ ను గ్రీన్కో అనుబంధ కంపెనీలు కేటాయించడంపై కేటీఆర్ ను సుదీర్ఘంగా ఈడీ విచారించింది. ఒక్క నిమిషం, ఇక్కడే దీని మీద వార్తొద్దు, సబ్జెక్ట్ అంతా కూడా ఇక్కడే ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా 45.71 కోట్లను బ్రిటన్ లోని కంపెనీకి చెల్లించడం అంటే ఎక్కడి నుంచి చెల్లించారు వీళ్ళు? నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి అఫీషియల్ గా 45.71 కోట్ల రూపాయలు డబ్బులు వేనాయి. క్లియర్ గా మళ్ళీ 41 కోట్ల రూపాయల ఫండ్ గ్రీన్కో అనుబంధ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఇది క్లియర్ గా కనబడుతుంది కదా. ఎవిడెన్స్ మనకి ఏం చెప్తుంది అంటే క్లారిటీగా, అది 5 కోట్ల రూపాయల అవినీత, ఇది 5 లక్షల రూపాయల అవినీత అని కాదు, పోయిన లెక్క, లెక్క. అది ఎవిడెన్స్, బలమైన ఎవిడెన్స్. అది నీకు దానిలో ఎప్పుడు కాదని లేనటువంటి అది. ఇప్పుడు మీరు జనరల్ గా చూడండి, ఎక్కడైనా ప్రజలకు కూడా అర్థం కావాలి, 5,000 రూపాయలు 2,000 రూపాయలు ఒక ఎంఆర్ఓ అన్నట్టు ఏదైనా ఫైల్ తీసుకున్నాను అనుకో, 2,000 రూపాయలు తీసుకున్నటువంటి 6 నెలలు గదే 3 నెలలు 2 నెలలు బెయిల్ ఉంటుంది. 2,000 గుర్తుపెట్టుకోండి, 90 రోజులు దాకా బెయిల్ రాదు. 2 లక్షలు 20 లక్షలు 2 కోట్లు తీసుకున్నాను, గదే 90 రోజులు బెయిల్. 2,000కు 2 కోట్లకు పెద్ద తేడా ఉండదు. 45 కోట్లైనా 4,500 కోట్లైనా లెక్క గదే ఎంతైనా దొంగ. లై డిటెక్టర్ పరీక్షకు రెడీ, అందుకు సీఎం రేవంత్ సిద్ధమా? కేటీఆర్ అంటే మిషన్ తెప్పిమంటున్నావా ఎట్లా, నాకు అర్థం కాలేదు. మిషన్ తెప్పి ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ అడిగిందని వ్యాఖ్య. కాదు, లై డిటెక్టర్ పరీక్షలకు రెడీ ఇప్పటిదాకా. అందుకే కేటీ రామారావు గారు మీకు మీ నాయనను చూసి బాధ అనిపించి చెప్తా ఉన్నా, కానీ చెడుగు తయారైపోయినావు. ఇప్పుడు పోలీస్ ఆయన కొట్టేటప్పుడు సారు అని దండం పెట్టు, ఇడిచిపెడతాడు, అంటే మళ్ళా కొడతాడు. ఇప్పుడు దీనికి పోయి ఈ తీటకీడ ఏం చేసినావు? ఔటర్ రింగ్ రోడ్ మీద ఎంక్వైరీ అంటే వేసిపో అని, కరెంటు మీద వేయమని మీరే కొడితే వేసే, కాళేశ్వరం మీద వేయమని మీరే కొడితే వేసే, ఇప్పుడు మళ్ళీ లైట్ డిటెక్టర్ అని పడితే సరే తీ అన్నాడు అనుకో, మన మిషన్ తెచ్చి వాళ్ళ వడ్డీకి పెట్టడు. బాధ ఏం తెలుసా, ఇంటి వెనక బాగా తిట్టినట్టున్నది. ఎవరు? శైలిమా. నువ్వు పోయటం పోక మమ్మల్ని గ్రీన్కో నెక్స్ట్ జెన్ సంస్థలకు ఏసీబీ నోటీసులు అందజేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని ఈ పక్షానికి, ఏది 41 కోట్లు రిటర్న్ పక్షానికి. స్పేస్లో శాటిలైట్ల షేక్ హ్యాండ్. భూకక్షలోకి ప్రవేశపెట్టిన స్పెడెక్స్ 1 చేజర్, స్పెడెక్స్ 2 టార్గెట్ను గురువారం విజయవంతంగా డాకింగ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా ఇండియా నిలిచింది.
రైట్, అది అత్యంత కీలకమైంది. భారత్ స్పేస్ స్టేషన్ను నిర్మించడం కోసం డాకింగ్ సిస్టమ్ అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి పవర్ను కానీ మిగతా వాటిని ఇతర వాటితో అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం పైన చేయడం, చాలా గొప్ప విషయం. అది చాలా కీలకమైనటువంటి ఘట్టం. అది షేక్ హ్యాండ్ రూపంలో రాసి మూతపడిన హిండెన్బర్గ్ అదాని గ్రూప్ అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మూతపడింది. తాము పెట్టుకున్న గోల్స్ అన్నింటినీ చేరుకున్నామని, అందుకే కంపెనీని మూసేస్తున్నామని హిండెన్బర్గ్ ఫౌండర్ నెట్ ఆండర్సన్ ప్రకటించారు. గోల్స్ అన్నింటినీ చేరుకున్నామని అయిపోయిందట. ఆయనతో ఆధారంగా ఉన్నాడా మరి తెలియదు. భయపడతారేమని కూడా చెప్తున్నాం మళ్ళీ ఆయన. ట్రాక్టర్ను ఢీకొట్టిన తుఫాన్ వెహికల్, 4 మృతి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద ఘటన. మృతులంతా యాదగిరిగుట్ట జిల్లా వాసులే. టూరిస్ట్ ప్లేసులు చూసి షిర్డీ వెళ్తుండగా ప్రమాదం. డెడ్ బాడీలపై ఉన్న 10 తులాల గోల్డ్ మాయమైపోయిందట. ట్రాక్టర్ను ఢీకొట్టిన తుఫాన్ వెహికల్, 4 మృతి. యాదగిరిగుట్ట వాసులంట. ఒక్క నిమిషం, ఇంకా దీనిలో ఉంది ఆ ఊరు, అది ఇది చూద్దాం. ఓకే రైట్. ఇక పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు. దానం, కడియం, శ్రీహరి, తెల్లంపై ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ వేసిరు. ఇక మిగతా 7గురిపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఏం ఉండదు దాంట్లో. వాళ్ళు ఎందుకు తిప్పల పడతారో వాళ్ళు ఏంటో జస్ట్ మిగతా ఓడిపోకుండా ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సైఫ్ అలీ ఖాన్కు కత్తిపోట్లు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి 6 చోట్ల పొడిచి పరారైన దుండగుడు. యాక్టర్ మెడ, వెన్నుముక్క, ఎడమ చేతికి తీవ్ర గాయాలు. ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలింపు. సైఫ్కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడి. నిందితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సైఫ్పై దాడికి పాల్పడిన నిందితుడట. ఇంట్లో అర్ధరాత్రి చొరబడి దొంగతనానికి వచ్చినా దేనికి వచ్చినో తెలియదు. హీరోను దొంగ కొట్టిపోయిండు. కారు దొరకకపోతే ఆటోలో తీసుకోలేరట. కారు దొరకకపోతే ఒక ఆటోలో 2 కిలోమీటర్స్ తీసుకుపోయారట. సో ఇది జరగకూడదు. తెలంగాణ వాదనకే మొగ్గు. గంపగుత్త కేటాయింపుల్లో ఏపీ తెలంగాణ వాటాలు తేల్చడమే ముఖ్యమన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. సెక్షన్ 3 పైనే తొలుత వాదనలు వింటామని వెల్లడి. తర్వాతే సెక్షన్ 89 ప్రకారం కేటాయింపులపై తేలుస్తామని క్లారిటీ. 2 సెక్షన్లలోనూ కొన్ని అంశాలు ఒకేలా ఉన్నాయన్న KWDT. రెండింటినీ కలిపి విచారిస్తే కూడా సమస్యనని కామెంటు. కృష్ణా ట్రిబ్యునల్ వద్ద తెలంగాణ తరఫు న్యాయవాదులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే కృష్ణాలో రావాల్సినటువంటి 555 టీఎంసీల వాటా ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు. కానీ ఇది ఒక మార్గమైన వ్యవస్థ కాక నిజంగా కూడా దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నదుల నీళ్ళ మీద రాష్ట్రాల వాటాలు తేలకుండా ఈ పంచాయతీలు పెట్టుకునే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఎటుపోతానో మనం ఈ దేశం ఎటువైపోతా ఉన్నది. ఇక్కడ ఒకటి గమనిస్తే ఇప్పుడు ముగ్గురం ఉంటే నదీ జలాలు ఉన్నాయి. నదీ జలాల వాటా నేను కొద్దిగా పొదుగు వాడుకుంటా, కొన్ని కాపాడుకుంటా. నువ్వు వస్తున్నాయి కదా అని దూపకు తాగినావు. ఆయనకు తాగిండా, ఆయనకు లేవా ఇప్పుడు మళ్ళీ కడుపు మాడేటట్టుందని మళ్ళీ ఇన్ని తీసిచ్చు. ఇగో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సరే ఏది ఏమైనా కూడా ఏదైనా ఉండదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను ఊరు భాషలో చెప్పాలంటే చెప్తాను. నేను ఇప్పుడు 10 ఎకరాలు సంపాదించిన 3 ఒక్కొక్కలో పంచుకోవాలా. ఎటు మంచుతామన్నా కూడా 3 3 9 అవుతుంది, 1 ఎకరం మిగులుతుంది ఉదాహరణకు. లేదు అట్లా కాదరాబాయనంటే వాడికి పెద్దోనికి తక్కువ, చిన్నోడికి వాడి అమాయకుడు అయిపోయాడు, నడిపోనికి ఉద్యోగం లేదు, వీడు ఇట్లున్నాడు, ఈ రకరకాల లెక్కలు ఉంటాయి. సో ఈ పంచాయతీలు ఊరోళ్ళే తెంపినప్పుడు వాళ్ళ కూర్చొని మాట్లాడుకుని పరిష్కారాలు చేసుకున్నప్పుడు ఈ నది వాటాల వ్యవస్థలో ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది అధికారులు, ఇంతమంది న్యాయమూర్తులు, ఇంతమంది ప్రభుత్వాధినేతలు, దీనికి ట్రైబ్యునల్ ఎందుకు ఈ దేశం మనం ఎవడు పరిపాలిస్తాడు, ఎటువైపు పోతుంది, ఎందుకు ఎవరి కోసం ఈ వ్యవస్థ? ఇప్పుడు సోమదేవరపల్లికి 2 పెద్ద మనుషులను తెచ్చి కూర్చొని పెడితే తెంపుతారు. ఓఎంఆర్ పద్ధతిలోనే నీట్ యూజీ. దేశమంతా ఒకే రోజు ఒకే ఫెస్ట్ లో వైద్య విద్య ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటించిన కేంద్ర సర్కార్. కేంద్ర ఉద్యోగులకు పే కమిషన్. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. త్వరలోనే కమిషన్ చైర్మన్, 2 సభ్యుల నియామకం. సో ఇక్కడ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వెనకబడ్డారు. రైట్గా ఒకసారి మా మిత్రులు ఏదో ఒక సాంగ్ రిలీజ్ కార్యక్రమం ఉంది. ఒకసారి ఆ సాంగ్ ఒకసారి ఎక్కడుంది? వరంగల్లో కూడా మా రవాణా కూడా ఒక సాంగ్ ఎక్కడుంది బన్నీ? అచ్చా, ఈ డౌన్లోడ్ కావాలేమో కదా. ఒక్క నిమిషం అయిందా? అది ఓపెన్ చేయి రజని. ఇగో అధ్యక్ష, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ గారు మరియు చదువు మంత్రం చదువు.
గజానన పద్మార్గం గజానన మహర్షిం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. తప్పట్లు తప్పట్లు కాదు కాదు ఈ సౌండ్ వస్తలేదు ఎందుకు ఇక్కడ ఏమైనా చేసిరా ఏం చేసినావు మళ్ళా ఏమైంది ఆ? వంతున్నది ప్లే చేయి. బగబగమండే సూర్యుడు బడుగుల బంధుకయ్యాడు తీనుమారు మల్లన్న తిరగబడతడన్యాయముపై తిరుగుతాడురా న్యాయముకై తీనుమారు మల్లన్న నిరుపేదలకు నీడరా నీతి నిజాయితీ చాడరా కార్మిక కర్షక నేస్తము అందిస్తాడు అభయహస్తము నమ్ముకున్న తన వాళ్ళను చల్లగా చూడగా పోరుకు దూకెరా నాయకుడంటే తానే జనమంత కదిలే తనతోనే ఈ తెలంగాణ ప్రతి పల్లె మన తీనుమారు కాందానే సబ్బండ వర్గ దండోరా పేదోళ్ళ అండదండేరా మన తీనుమారు మల్లన్న ఎలుగెత్తె జనం గొంతేరా బగబగమండే సూర్యుడు బడుగుల బంధుకయ్యాడు తీనుమారు మల్లన్న ఎన్నాళ్ళు ఇక ఎన్నేళ్ళు ఈ వెనకబాటుతో కన్నీళ్ళు అని కొట్లాడే కొమరం భీమై కదిలాడు చూడు మన మల్లన్న ఏ అధికారానికి లొంగడురా చల్ పదవులు పైసలు జుజుబీరా తీనుమారు మల్లన్నంటే నికరంగా నిప్పుల వంతెనరా జనాభాలోన మేటిరా జెండాలే మోస్తామురా ఈ బానిస సంఖ్యలేందిరా ఇక బద్దలు కొట్టెయ్యాలిరా అను యుద్ధ నీతినే మనకు నేర్పిన పెద్ద పులే మల్లన్నరా నాయకుడంటే తానే జనమంత కదిలే తనతోనే ఈ తెలంగాణ ప్రతి పల్లె మన తీనుమారు కాందానే సబ్బండ వర్గ దండోరా పేదోళ్ళ అండదండేరా మన తీనుమారు మల్లన్న ఎలుగెత్తె జనం గొంతేరా ప్రేమకు తాను ఆస్థానం తను పేదవాడి న్యాయస్థానం ప్రజా దర్బారులోన ఎన్నో గుండెలకైనడు ఆధారం ఏకదాటిగా బీసీలను నడిపించ సింగమై కదిలెనురా ఎగిరి తంతే ఆడెంతోడైనా మదము అణిగి కూసుంటాడురా మన బతుకులు మార్చే దేవుడు ఇంకా నుంచో దిగిరాడురా నీకేం కావాలో బుద్ధి గుంజుకో నీకు నువ్వే మొనగాడురా రాజ్యాధికారము బడుగులదే మల్లన్నతో అడుగులు వేయరా నాయకుడంటే తానే జనమంత కదిలే తనతోనే ఈ తెలంగాణ ప్రతి పల్లె మన తీనుమారు కాందానే సబ్బండ వర్గ దండోరా పేదోళ్ళ అండదండేరా మన తీనుమారు మల్లన్న ఎలుగెత్తె జనం గొంతేరా బగబగమండే సూర్యుడు బడుగుల బంధుకయ్యాడు తీనుమారు మల్లన్న తిరగబడతడన్యాయముపై తిరుగుతాడురా న్యాయముకై తీనుమారు మల్లన్న రైట్ థ్యాంక్ యూ సో మచ్.
ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తను చూద్దాం. ఈ పాటను రూపొందించి ప్రజెంట్ చేసిన మా సోదరుడు తమ్ముడు నరేష్కి, అలాగే మిగతా వాళ్ళ బృందానికి ధన్యవాదాలు. ఇక హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ ప్రకటన. ఎవరు ఒత్తిళ్లు బెదిరింపులు లేవని వెల్లడి. సంస్థ నడపడం సాహసం అని వ్యాఖ్య. జీవితంలో ఒక అధ్యాయంగా అభివర్ణన. ఇగో మీరు ఒకసారి చూస్తే వికీలీక్స్ ఒకటి, తర్వాత హిండెన్బర్గ్, అంతకంటే ముందు ఇది తెహల్కాన్ ఉండేవాడు. తెహల్కా అని ఇదివరకు ఉంటుండే, కొంచెం ఇప్పుడు ఉందో లేదో లేదు. తెహల్కాది కొన్ని ఏది ఇన్వెస్టిగేషన్స్, తర్వాత ఈ వీడు వికీలీక్స్ వాడేమో వీడు అమెరికా కేబుల్స్, ఎగ్జాక్ట్లీ వీడేమో మొత్తం కుదేలు చేసి పారేసిండు లెక్కలతోటి. అయితే మీరు తెహల్కా ఎక్కడంటే బంగారు లక్ష్మణ్ది. బంగారు లక్ష్మణ్ అప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడు. స్టాంపుల కుంభకోణం కూడా నువ్వు తెహల్కా.com. సో చేసిరు వాళ్ళు. కానీ ఇవన్నీ కూడా ఎందుకు మూతపడుతున్నాయి ఏంది అని అన్నప్పుడు, సరే మీరు అన్నట్టు కుట్రకోణం ఏముందా అనేది సర్చ్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈ వ్యవస్థలు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోరు. అవినీతి పరులు బతకడం అనేది చాలా ఈజీ, నిజాయితీ పరులు బతకాలంటే చాలా కష్టం. మంచిగా బతకాలంటే ప్రతిరోజు కష్టపడాలి. చెడ్డగా ముద్రేసుకుంటే ఏ కష్టపడాల్సిన అవసరం లేదు. సో అట్లా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నీతిగా బతకాలంటే రోజు కష్టపడాలి. కానీ అవినీతి పరునికి ఏమన్నా ఎక్కడ పడితే అక్కడ పైసలు తీసుకునేటానికి ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ వానికి ఏమి ఇబ్బంది చెప్పు? ఏడ దొరుకుతాడు, ఇక్కడ 50 దొరుకుతాయి, 500 దొరుకుతాయి, 5 లక్షలు, ఎంతసేపు అని ఆడటం అదే ఉంటుంది కదా. నీతిగా బతకడానికి మనకి 5 లక్షలు ఏమన్నా నా యాదని పోతాడు కదా. రైట్ గా సైఫ్ అలీ ఖాన్ కు కత్తిపోట్ల వార్త మనం చూసుకున్నాం. ఇప్పటిదాకా 2.5 అంగుళాల కత్తి అంచు తొలగింపట, వెన్నుముఖరించట. 2.5 అంగుళాలు ఇంత ఇరికిందట. దాంట్లో వెన్నుముక. లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స, నిలకడగా ఆరోగ్యం ఉంది. ఇక 12 మంది మావోయిస్టుల కాల్చివేత, 2 కిలోమీటర్ల మేర వెంటాడిన భద్రతా దళాలు. తెలంగాణ సరిహద్దు మారేడుబాక అడవిలో ఘటన, 1000 మందితో ఆపరేషన్, భారీగా ఆయుధాల స్వాధీనం. మావోయిస్టుల సాంకేతిక టీం కమాండర్ లొంగుబాటు. దోపిడీ దొంగల బీభత్సం. ఇక బీదర్లో సెక్యూరిటీ వాహనంపై దాడి, గార్డు మృతి చెందిండు, మరొకరికి తీవ్ర గాయాలు. ఏటీఎంలో నింపాల్సిన 93 లక్షలతో పరారయ్యారు. హైదరాబాద్కు చేరిక, రాయ్పూర్ వెళ్లేందుకు యత్నం. అబిడ్స్లో ఇద్దరికి బస్ టికెట్ కొనుగోలు. ఇక బ్యాగ్ తనిఖీల్లో ట్రావెల్స్ ఉద్యోగిపై కాల్పులు జరిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నడుస్తా ఉన్నది. రైట్గా ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం. ఇక అంతరిక్ష కేంద్రం 2035 నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ 5 మాడ్యూళ్లను డాక్ చేయడం ద్వారా నిర్మాణం. అందులో భాగంగానే స్పేస్ డాకింగ్ ప్రయోగం నిర్వహణ. 2028 డిసెంబర్ నాటికి తొలి మాడ్యూల్ లాంచింగ్. తర్వాత దశల వారీగా మిగతా 4 మాడ్యూళ్లు రోదస్లోకి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తూ సేవలు అందించబోతా ఉంది. సో ఇప్పటి వరకు మనకు ఫ్రాన్స్, రష్యా, తర్వాత అమెరికా, చైనా ఇటువంటి వాటికి మాత్రమే స్పేస్ స్టేషన్లో ఉండే ఛాన్స్. ఇప్పుడు దేశంగా భారత్ కూడా వచ్చేసింది. ఇక రోదస్లో కరచాలనం. స్పేడెక్స్ ఉపగ్రహాల అనుసంధానం సక్సెస్. గురువారం ఉదయం 9 గంటల సమయంలో చేజర్ టార్గెట్. అసలు ఇది ఒకసారి మనకు ప్రజలకు వీలైతే చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది దేశానికి ఉపయోగపడేది. ఈ దమ్ముంటే లైట్ డిటెక్టర్ ఇవన్నీ ఎక్కర్రావు. ఇస్రో ఇదే స్పాడెక్స్ లైవ్ డాకింగ్. స్పాడెక్స్ లైవ్ ఇది అంటే సిఎన్బిసి ఉంది. ఇది కాకుండా వాళ్ళదే బెస్ట్ అఫీషియల్. ఇస్రో అఫీషియల్ ఇది కదా 2 వీక్స్ ఎగో ఉంది. ఇది 2 మంత్స్ ఎగో లైవ్ 2 వీక్స్ ఎగో ఇది. ఇంకా మరి ఆయనతో ఇవి వద్దు, మనకు స్ట్రైకింగ్స్ పడుతుంటాయి. రైట్ ఓకే. రైట్గా చూపించలేకపోతున్నాం అనివార్య కారణాల వల్ల. ఇక ఇది అతి త్వరలోనే భారతదేశానికి కూడా ఒక ప్రత్యేక ఏది అంతరిక్ష కేంద్రం రూపుదిద్దుకోబోతా ఉంది 2035 నాటికి. ఇక రేవంత్ లైట్ డిటెక్టర్ సిద్ధమా? ఎన్నిసార్లు విచారణ పిలిచినా వస్తాను. పైసా అవినీతి జరిగినప్పుడు ఇంకా కేసు ఏమిటి? తిప్పి అవే ప్రశ్నలు అడుగుతున్నారని కేటీఆర్ అంటే ఈడీ కార్యాలయం వద్ద వాడు కిషాన్ గాడు వాడవుడు వీడు నేను అడవుడు చేసారు. కాటా కంటోన్మెంట్ రౌడీయా? కంటోన్మెంట్ రౌడీ. అచ్చా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వానంత బేకార్ గాడు ఇంకోటి ఉన్నాడు. వేస్ట్. విదేశీ కరెన్సీ సమయం రావాలి, అన్ని వాతావరణం అంతా అనుకూలించాలి. మంచి విదేశీ కరెన్సీలో ఎందుకు చెల్లించారు? రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా? మంత్రిగా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు? మీ ఆదేశాలను పాటించమని హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ చెప్పారు కదా. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్పై ఈడీ ప్రశ్నలు అడిగిన వాటికే జవాబు ఇవ్వాలని స్పష్టీకరణ. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు, స్టేట్మెంట్ రికార్డు అంతా అధికారులే చూసుకున్నారన్న కేటీఆర్. 7.5 గంటల విచారణ, ఈడీకి 2 డాక్యుమెంట్లు. నెక్స్ట్ జన్కు నోటీసులు. ఫార్ములా ఈ కేసులో రేపు విచారణకు ఏసీబీ పిలుపునిచ్చిందట. వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారు.
సోపది పడితే అట్లుంటుంది. అంతే కదా అంతే కదా. లిక్కర్ స్కామ్ లో భాగస్వాములను ఓడించాం, ప్రధాన పాత్రధారి కేజ్రీవాల్ని ఇంటికి పంపిస్తాం, ఢిల్లీకి మోదీ కేజ్రీ చేసిందేమీ లేదు సీఎం రేవంత్. ఎన్నికల గ్యారంటీలను ప్రకటించిన ముఖ్యమంత్రి, హామీల అమలు బాధ్యత తనదేనని భరోసా. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి, వివిధ ప్రాజెక్టుల అటవీ శాఖ అనుమతులు ఇవ్వండి, కేంద్ర మంత్రి భూపీందర్ యాదవ్కు సీఎం వినతి. హైదరాబాద్ బస్సుల్ని ఈ మోడల్లోకి మారుస్తాం, దీనికి సహకరించండి కుమారస్వామికి విజ్ఞప్తి. సింగపూర్ దావోస్కు రేవంత్, 6 రోజుల విదేశీ పర్యటనకు సీఎం బృందం పయనమైంది. ఇక 96 గంటల సుదీర్ఘ చర్చలు, దానివల్ల ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం, హమాస్ వెనక్కి తగ్గే వరకు ఆమోదించం. నేతన్యాహు, ఇజ్రాయెల్ వైదొలిగితేనే బందీల విడుదల అని చెప్పి హమాస్. ఒప్పందం ఘనత మాదే, బైడెన్ ట్రంప్ ప్రకటనలు. అంటే అయ్యో ఇది మోడీ లేడా ఇంట్లో లేనట్టుగా యుద్ధాల నాపుట్లు ఆయనే ఉండాలి కదా. అంతే కదా. విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్, 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. చిట్యాల రైల్వే బ్రిడ్జ్ వద్ద ఇరికిన కంటైనర్. ఏపీ నుంచి హైదరాబాద్కు ప్రజల రాక, నగరం వైపు రోడ్లపై వాహనాలు బార్లు. నేను కడుపు సాలకుండా వీడు చేసిన మోసం. 4 కిలోమీటర్లు మొత్తం బండ్లన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. ఏడ ఉంది అది కంటైనర్ ఎక్కడ ఉంది? లేదు నా దాంట్లోనే ఉంటుంది కానీ నిన్నటి దాంట్లో ఉంటుంది. నిన్న పంపినా చాలా ఉన్నాయి. ఇక కంటైనర్ ఆడ అసలు ఎందుకు వచ్చిందో అర్థం కాలే. ఇక వెనక మొత్తం జామ్. ఇక అటు గుంజి ఇటు గుంజి రేకులన్నీ తెగిపోంగా. అలా ఏముంది మరి అది? ఏం పాడైందో కానీ ఇక వాడు తీసుకొని మెల్లగా పోతుంటే విని పక్క పెట్టి పాకు. అదే ఏం చేస్తారు, కాసేపు బెదిరిస్తారు. ఏం జాము అది, ఏం కథ? నువ్వు కూడా అక్కడే ఉన్నట్టున్నావు నిన్న. నేను లేనయ్యా. వీడియో ఎక్కడది? వీడియో పంపించిరు ఎవరో పంపించిరా చూడు. ఇవి లేప అవి లేప అంత ఆగమాగం. మళ్ళీ ఇది పోయి పండుగకు పోయి వస్తున్నారు జనం. నిన్న మనం పబ్లిక్ ఆల్టర్నేట్ రూట్స్ కూడా చెప్పినాం ఎట్లా పోవాలనేది. మొక్కు కోసం వెళ్ళి మృత్యువుడిలోకి షిరిడి ఔరంగాబాద్ రోడ్డులో ట్రాక్టర్ను ఢీకొన్న వాహనం, 4 మృతి. మొక్కుకు తీసుకెళ్లిన శిశువు కూడా. మరో 4 పరిస్థితి విషయం. బాధితులది ఒకటే కుటుంబం, యాదాద్రి జిల్లా కొండగడప వాసులు. అరే మోత్కూరు దగ్గర. కేటాయింపులపై విచారణ రాష్ట్రాల వారీగా. తొలుత సెక్షన్ 3 కింద వాదన, ఆ తర్వాతే విభజన చట్టం సెక్షన్ 89 కింద విచారణ. కృష్ణా ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు. ఇంటర్లో క్యూటరీ అప్లికేషన్పై విచారణ. ఫిబ్రవరి 19 నుంచి వాదనలు. తెలంగాణ వాదనపై మొగ్గు అనుకూల పరిణామం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఇక త్వరలో 8వ వేతన కమిషన్ నియామకానికి ప్రధాని మోదీ ఆమోదం. కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. 2026 జనవరి 1 నుంచి కొత్త జీతాలు. గడువులోపు సంప్రదింపుల కమిషన్. శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్. 3,985 కోట్ల వ్యయం, 4 ఏళ్లలో పూర్తి. విశాఖ ఉక్కుకు 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీ. అంటే ప్రైవేట్ గండం నుంచి బయటపడ్డాడు. కొంచెం ఆంధ్రప్రదేశ్కు విషయాలు మంచిగా ఉన్నది, గట్టిగానే ఉన్నది. అంతే కదా. రైట్. ఇక వర్గీకరణ న్యాయమైన పోరాటం, అందుకే అన్ని వర్గాల మద్దతు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఓసీలు ఒప్పుకుర్రు, మాదిగలకు రిజర్వేషన్లు మాత్రం మాలలు ఒప్పుకోవట్లే. ధర్మయుద్ధం ద్వారానే వారిని ఓడిస్తాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. నిన్న మార్నింగ్ న్యూస్లో మల్లన్నతో ముచ్చటించుడు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చర్చించారు ఇద్దరు కూడా. బీసీ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బీసీలు అన్టచబుల్గా మారారని మల్లన్న నిన్న మందకృష్ణకు వివరిస్తే 90 ఏళ్ళుగా బీసీల లెక్కలు తీయట్లేదని ఆవేదన వ్యక్తం చేసిండు. ఇక ఎంఆర్పీఎస్ ఉద్యమానికి బీసీల మద్దతు ఉంటుంది కూడా మల్లన్న నిన్న ప్రకటించిండు. ఇక ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైన పోరాటం అని, దాని ద్వారా ఎస్సీ విభాగానికి చెందిన అన్ని కులాలకు న్యాయం జరుగుతున్నది ఉద్యమిస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అయితే వాస్తవాన్ని కూడా బీసీ సమాజానికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఎంఆర్పీఎస్ ఉద్యమం అయితే ఏదైతే రిజర్వేషన్ అందాలి అన్ని వర్గాలకు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో, సో బీసీలకు కూడా, బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు కింది స్థాయి వరకు రిజర్వేషన్లు ఇతర ఫలాలు అందాలన్నదే మన పోరాటం. కాబట్టి రెండు ఉద్యమాలకు సారూప్యత ఉన్నది. కాబట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి బీసీల మద్దతు, బీసీల ఉద్యమానికి కూడా ఎంఆర్పీఎస్ మద్దతు తీసుకోవడం పరస్పరం నిన్న ఒక రకంగా ఇద్దరు నాయకుల మధ్యలో ఒప్పందాలు, ఇతర వ్యవహారాలన్నీ కూడా జరిగిపోయినాయి. సో మందకృష్ణ గారు కూడా ఒకటేంటంటే, ఒక నికార్సైన కాజుకు మనం ఎంత మద్దతు ఇస్తా ఉన్నాము, నికార్సైన డిమాండ్కు ఎంఆర్పీఎస్ కూడా అంతే మద్దతు ఇస్తాం. సో దాని శుభపరిణామంగా భావించవచ్చు. లైవ్ లో శుభాకాంక్షలు తెలిపినటువంటి మిత్రులందరికీ కూడా
పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా కోసం చాలామంది వెయిట్ చేశారు. మన మిత్రులు ఇది నడిపిస్తారు. దయచేసి ఒక బర్త్డే స్పెషల్ సాంగ్ ఉందంట, ఒకటి మనోళ్ళు ప్లే చేస్తా ఉన్నారు. శనార్థి తెలంగాణ అయిపోయినా రైట్, ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అది చూసిన తర్వాత సాంగ్ తీసుకుందాం. ఓకే రైట్గా ఇది ఇట్లా ఉంటే పాన్ ఇండియా మూవీలో పాయల్ అన్న వార్తను చూస్తాను. ఇక క్వార్టర్ ఫైనల్లోకి పివి సింధు ప్రవేశించింది. ఇక నిబద్ధతతో పనిచేయండి, మెప్పు కోసం వాస్తవాలను దాచొద్దు, తప్పు చేసి జైలు పాలు కావద్దంటూ గర్భిణీ బాలింతలకు అంగన్వాడీలకు మెరుగైన సేవలు అందించాలని నిన్న అధికారులతో సీతాక సమీక్ష సమావేశం నిర్వహించి ఢిల్లీ ప్రజలు ఇది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఒక మంత్రి అధికారులకు అరే మీరు వాస్తవాలతో రండి అని చెప్పే సాహసం ఒక మంత్రి కూడా చేయలే. ఏ సమీక్ష సమావేశంలో కూడా నిన్న సీతాక చెప్పిన గొప్ప మాట ఏంటంటే రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పు పొందడం కోసం వాస్తవాలను దాచిపెట్టకండి, వాస్తవాలు ఏంటనేది మా ముందుకు పెట్టండి, మేము వాస్తవాలు పెట్టినప్పుడే ప్రజలకు ఎంతో కొంత మేలు చేయగలుగుతాం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా అధికారులకు చెప్పి పరిణామం. రైట్గా ఢిల్లీ ప్రజలు అవకాశం ఇవ్వాలి, కాంగ్రెస్ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు. తెలంగాణలో రైతులకు 2 లక్షలు ఇచ్చాం, 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. ఇక పేదల సంక్షేమమే తీన్మార్ మల్లన్న ఎజెండా. మల్లన్న జన్మదినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలో నిన్న క్యాంపు పెట్టిండు రవి పటేల్ నేతృత్వంలో. సో ముఖ్య అతిథిగా నేనే వెళ్ళిన అక్కడికి. ఇక మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం, కొన్ని వందలాది మందికి అక్కడ కంటి వైద్య పరీక్షలు నిర్వహించేసి ఆపరేషన్లు నిర్వహించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఏది బోడుప్పల్ బండి గార్డెన్ దగ్గర కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో నిన్న భూపాలపల్లి రక్తదాన శిబిరం, అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి కూడా రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. వందలాది మందికి కంటి వైద్య పరీక్షలు, అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు, వరంగల్, హన్మకొండ, కాజీపేట, మొగుల్చెర్ల సేవా కార్యక్రమాలు, దుప్పట్లకు పంపిణీ ఇతర కార్యక్రమాలు చేసినాం. పాల్గొన్న మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు. 8వ వేతన సంఘం ఏర్పాటు, షార్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణం, కేంద్ర మంత్రివర్గ నిర్మాణం కీలక నిర్ణయాలు, మీడియాకు వివరాలు వెల్లడించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి, అర్ధరాత్రి 2:30 గంటలకు. అర్ధరాత్రి 2:30కు ఈయనెందుకు లేచినాడు అంటే లేదు ఆయన పడుకొని ఉండొచ్చు, బెడ్రూమ్లో వచ్చి పోయింది కానీ అట్లా పోవడానికి ఎట్లా ఇప్పుడు ఏం సెక్యూరిటీ ఉండాలి. అది ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతుంది తప్ప మనకు అది కాదు. సో ఇండియన్బర్గ్ షట్ డౌన్, కంపెనీ కార్యకలాపాలు మూసివేత, సంస్థ వ్యవస్థాపకుడు అండర్సన్ ప్రకటన, బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవని స్పష్టం, ప్రణాళికలు, ఐడియాలు ముగియడంతోనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. ఈ మొత్తం అదాని కోసం పుట్టినట్టే ఉంది అది. సో ప్రశ్నల వర్షం, 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ, ఫార్ములా ఈ రేసులో ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ, A2, A3 స్టేట్మెంట్స్ ఆధారంగా దర్యాప్తు, నిధుల బదలాయింపు, ఫెమా ఉల్లంఘనపై ఆరా, ఎప్పటిలాగే బయటకు వచ్చి తొడగొట్టిన డ్రామారావు, అవినీతి లేని కేసుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని గగ్గోలు పెట్టిండు, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని సవాల్ చేసిండు. అంతేగా. సుప్రీంకు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై పిటిషన్లు, హైకోర్టు తీర్పును అమలు చేయట్లే, కనీసం నోటీసులు ఇవ్వలేదని ఆరోపణ, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసిరు. ఇది ఉత్తదే మళ్ళా స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తారు. ఒకసారి మన మిత్రులు వరంగల్ బృందం, వరంగల్ రవి సాంగ్ అచ్చా ఫ్లెక్సీయా ఇది? ఓకే, ఇదో సాంగ్. పుట్టినరోజు సాంగ్ సోదరుడు రవి ఆధ్వర్యం, సింగర్ రవి, రమణ్ అండ్ నరేష్ బృందం. థ్యాంక్ యూ సో మచ్. అగో మా పెద్దన్న వచ్చాడు, పెద్ద పులి. సాంగ్ ఏమన్నా ఉందా? సాంగ్ పంపు, ఆడియో ఉంది. ఆడియో ఉంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో మరియు రమణ్, సింగర్ రవి, తీన్మార్ మల్లన్న టీం, వరంగల్ జిల్లా. వచ్చిందా? ఒక ఫోటో వస్తలేదు అక్కడ, ఆడియో వస్తలేదు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.